గుడ్ ఈవినింగ్, ప్రణామ్స్ ఫ్రెండ్స్. సో మార్నింగ్ నుంచి మీరు ముగ్గురు సెలబ్రిటీస్ చూశారు. ఇప్పుడు ఒక నాలుగో సెలబ్రిటీ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ మీ ముందుకు ఇన్వైట్ చేయబోతున్నాను. మీరు చాలా ఓపిక్ గా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. మీ ఇంటి వరకు వీరందరిని చూడడానికి, వీళ్ళందరితో మాట్లాడాలంటే కూడా మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటి వాళ్ళందరూ కూడా మీ ఇంటి వరకు మీ మొబైల్లో, మీ ల్యాప్టాప్ లో మీ ఇంటికి మేము వచ్చేస్తున్నాము. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని కూడా చూస్తూ ఉండండి. ఎందుకోసం అంటే ఈ కార్యక్రమాల్లో బహుశా మీరు ఒక్కొక్క ప్రోగ్రామ్ వినాలంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా ఈ సాఫ్ట్ స్కిల్స్ ను, ఈ యొక్క సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ విషయాలు, మోటివేషన్ విషయాలు మీ వరకు మేము తీసుకొని వస్తున్నాము. ఇంపాక్ట్ ఫౌండేషన్ సిన్స్ 24 years ఇయర్ ఇన్ దిస్ జాబ్. స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు, అబ్దుల్ కలాం యొక్క ఆలోచన ద్వారా మేము ముందుకెళ్తా ఉంటాము. దేశం కోసము మరియు మంచి విషయాల కోసము, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసము, మరి దాంతో కూడా వ్యక్తిత్వ వికాసం పెంచుకోవడానికి ముందుకెళ్తా ఉన్నాము. ఈ యూత్ మారితే ప్రపంచం మారుతుందని, భారతదేశం మారుతుంది మాకు నమ్మకము. ఆ నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం మిత్రులారా. ఈ రోజు సాయంత్రం మీ ముందుకు ఒక సైకాలజిస్ట్, ఎడ్యుకేషనలిస్ట్, మోటివేషనల్ స్పీకర్, అదే రకంగా స్పిరిచువాలిటీ, అన్ని రంగాలలో ఆరితేరిన ఒక మహానుభావుడిని మీ ముందుకు పిలుస్తున్నాను. ఈజ్ నన్ అదర్ దాన్ బిఎస్ఎన్ మూర్తి. మేమందరం సూర్యమూర్తి అని పిలుచుకుంటాము. బిఎస్ఎన్ మూర్తి గారు, సార్, ఓవర్ టు యు సార్. టుడే సార్ విత్ యు. నౌ యు కెన్ స్టార్ట్ and you can talk the powerful talk. Okay sir. Okay అండి. Good evening, namaskaram andarki. All those people who are on the Zoom live and Facebook live and also on the YouTube, andarki malli namaskaram. I hope everyone is safe and healthy at home, right? ఇది ఒక మంచి అవకాశం. గంప నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అదే విధంగా ఆదిత్య గంప అక్కడ కూర్చొని అన్ని ఇంటగ్రేట్ చేస్తున్న ఆదిత్య గంప గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, లెట్ మీ స్టార్ట్ మై టాపిక్ టుడే. గంప నాగేశ్వర గారు నాకు మంచి టాపిక్ ఇచ్చారు ఇవాళ. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే స్వీయ పరివర్తన, లేదా రూపాంతరం అనొచ్చు. పరివర్తన, సరే పరివర్తన అనే వర్డ్ కూడా దాన్ని ఎందుకు సింప్లిఫై చేద్దామంటే చేంజ్, సెల్ఫ్ చేంజ్ అంటే మార్పు. సో ఇవాళ నేను ఒక 3 ఆస్పెక్ట్స్ లో దీన్ని డిస్కస్ చేస్తాను మీతోటి. మార్పు ఎందుకు, మార్పు ఎప్పుడు, మార్పు ఏ విధంగా అనే ఆస్పెక్ట్ మీద ఒక 1 hour పాటు ఐ విల్ బి డిస్కసింగ్ విత్ యు. అయితే మార్పు ఎందుకు, చాలా మందికి ఇవాళ ఉన్న యూత్ కి ఒక ప్రాబ్లం ఏంటి అంటే నేను ఇంతే, నేను మారను అని అంటారు. ఎందుకు మారాలి అనే దానికి చాలా మంచి ఉదాహరణ ఒక పెద్ద ఆయన చెప్పారు. India is a sleeping giant. Once it wakes up, the whole world will tremble అన్నాడు. నిజంగానే నిద్రపోతోంది భారతదేశం. ఒక్కసారి వన్స్ ఇట్ వేక్స్ అప్, ఎంటైర్ వరల్డ్ విల్ ట్రెంబుల్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పినాడు ఆయన. ఎస్, మనం ఏం చేస్తున్నాం, మనలో ఉండే ఇంటెలిజెన్స్, మనలో ఉండే అన్ని రకాల శక్తులు, అన్ని రకాల పాజిటివ్ థింగ్స్, ఎనర్జీ అంతా కూడా ఫుల్ ఎనర్జీ ఉంది. వీఆర్ ది ఇంటెలిజెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అంత ఇంటెలిజెన్స్ భారతీయుల్లో ఉంది. అందుకే వరల్డ్ ఓవర్ ప్రతి కంట్రీలోనూ భారతీయులు కావాల్సి వస్తుంది. సో ఇవాళ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మార్పు ఎందుకు అంటే, ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ వాట్ ఎవర్ యు బీన్ డూయింగ్, యూ కీప్ ఆన్ గెటింగ్ వాట్ ఎవర్ యు బీన్ గెటింగ్. అంటే మనం చేస్తూ ఉంటే వస్తూ ఉన్నది అదే వస్తూ ఉంటుంది. వెరైటీ కావాలి కదా. ఇవాళ మీ ఇంట్లో అమ్మ కానీ లేకపోతే మీ భార్య కానీ రోజు అదే బ్రేక్ఫాస్ట్, అదే ఇడ్లీ చేస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది, అరే ఒక రోజు మార్పు ఉంటే బాగుంటుందేమో, ఇడ్లీ కాదు దోశ చేయి, దోశ కాదు వడ చేయి అని చెప్తారు. వెరైటీ ఈ స్పైస్ ఆఫ్ లైఫ్. చేంజ్ అనేది తప్పకుండా ఉండాలి. పాము కుబుసం వదులుతుంది అంటారు. అది ఎవ్రీ మంత్ దాని స్కిన్ వదిలేసేసి కొత్త స్కిన్ తెచ్చుకుంటా ఉంటుంది అని చెప్తారు. హ్యూమన్ బీయింగ్ కూడా చేస్తారండి. సైన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మన బాడీలో మన చర్మం కూడా చిన్న చిన్న పార్టికల్స్ కింద అది బయటికి పీల్ ఆఫ్ అయిపోతూ మళ్ళీ కొత్త చర్మం వస్తూ ఉంటుంది. చేంజ్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏ కెమికల్ రియాక్షన్ అవుతూ ఉంటేనే బాడీలో మనం చిన్నప్పటి నుంచి ఈ విధంగా పెరుగుతూ పైకి వెళ్తాం. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సరే, ఎక్కడికి పైన ఓకే, ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి అని అనుకున్నాం కాబట్టి, ఎందుకు ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకు ఈ చేంజ్, ఎందుకు ఈ మార్పు అనేది తెలుసుకోవాలంటే ముందు అసలు మనం ప్రయాణం ఎక్కడికో అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి ప్రయాణం తెలియదు. పర్పస్ ఆఫ్ లైఫ్ అడిగితే ఎవరికి తెలియదు అంటారు. వేర్ ఆర్ యూ గోయింగ్? నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక పెద్ద ఆయన చౌరస్తాలో నుంచొని ఉన్నాడు అంట.
యంగ్స్టర్ వెళ్ళి ఆ పెద్ద ఆయన అడిగినాడంట, అంకుల్ అంకుల్ ఇటు పోతే ఎటు పోతుంది అని అడిగినాడు. ఆ పెద్ద ఆయన ఉల్టా ఈ పిల్లోని అడిగినాడు, నువ్వు ఎడిపోవాలి అని అడిగాడు. అంటే నాకు తెలియదు అన్నాడు. నీకు తెలియకపోతే ఏ రోడ్డునో పట్టుకొని పో అని చెప్పిండు. అంటే దీని అర్థం ఏంటి అంటే, నీకెక్కడికి పోవాలనో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. వేర్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ దట్ యు గాట్ టు అచీవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది తెలుసుకున్నప్పుడే థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఆల్ టుగెదర్. అది తెలుసుకుని ముందుకు వెళ్ళాల్సిన హియర్, బికాస్ యు ఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. అక్కడ పోయినాక ఆయన అడుగుతాడు, ఏం చేసి వచ్చినావు అని అడుగుతాడు. వీఆర్ ఆన్సరబుల్ దేర్ వెన్ యూ గో బ్యాక్, వెన్ యూ డై అండ్ దెన్ గో బ్యాక్ దేర్. సో వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్, రైట్? సో హియర్ మనం ఇవాళ కోవిడ్ లాక్డౌన్ నడుస్తూ ఉంది. యంగ్స్టర్స్ నడుస్తున్నాయి, ఏం చేస్తున్నావు అంటే మన తెలంగాణ భాషలో తింటాం పంటాం తింటాం పంటాం తింటాం పంటాం అంటున్నాం. ఈ తింటాం పంటాం మధ్యలో ఇంకొకటి కూడా చేస్తున్నాం సార్, మధ్యలో స్కోర్ చూస్తున్నాం. అంటే ఎంత స్ప్రెడ్ అయింది, ఇదే తప్ప వేరే పని చేస్తున్నాం లేదా? దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఇంప్రూవ్ స్కిల్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం. బికాజ్ యూఆర్ నాట్ సపోజ్ టు గో అవుట్. ఇంట్లో కూర్చొని ఏం చేయొచ్చు? మనకి ఈ విధంగా ఈ వీడియోల్లో ఎన్నో రకాలుగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్ అని స్వామి వివేకానంద ఎంత బాగా చెప్పినారు. మొన్న ఈ మధ్య మట్లో ఒక పిల్లోడు లేచి అడిగినాడు, సార్ అరైజ్ అవేక్ అంటే రెండింటి డిక్షనరీలో మీనింగ్ ఒకటే కదా సార్, అట్లెందుకు చెప్పిండు, ఆయనకి ఇంగ్లీష్ రాదు అని అన్నాడు. అట్లా కాదు బాబు, అరైజ్ ఈస్ ఫర్ యువర్ మైండ్, అవేక్ ఈస్ ఫర్ యువర్ బాడీ అని చెప్పారు. బాడీ అండ్ మైండ్ రెండు ఎప్పుడైతే లేచి నుంచుంటాయో దెన్ యూ కెన్ ట్రావెల్ టువర్డ్స్ యువర్ గోల్ అనమాట. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇవాళ ఇవన్నీ లేకుండా యూత్ ఆర్ జస్ట్ స్లీపింగ్ ఆఫ్. ఇక్కడ మార్పు రావాల్సింది ఎవరికి? ఇవాళ యువతకి రావాలి. అక్కడ మన మోడీ గారు చెప్తున్నారు, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటున్నారు. మనం మొత్తం ఈ యంగ్స్టర్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్ మన కంట్రీలోనే ఉన్నారు. వేరే కంట్రీతో కంపేర్ చేస్తే ఇండియా ఇస్ ద యంగెస్ట్. బట్ ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ స్లీపింగ్ దెన్ నథింగ్ విల్ హ్యాపన్. ఈ మార్పు రాదు, చాలా ఇంపార్టెంట్ మార్పు. జనాలు అసలు కళావిహీనంగా తయారవుతున్నారు. ఒక ఫేస్ లో ఒక ఎనర్జీ ఉండడం లేదు. ఎనర్జీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద యూత్. ఉండడం లేదు. ఒక చిన్న ఆస్పెక్ట్, నవ్వు రావడం లేదు అంటే గుర్తొచ్చింది చెప్తున్నాను. ఒక యువకుడిని తీసుకొని నేను ఒకసారి ఇంటి దగ్గర పార్క్కి పోయినాను కొన్ని రోజుల క్రితం. పార్క్కి పోతే ఆడ పెద్ద మనుషులు ఒక 10 మంది కూర్చొని లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నాతో వచ్చిన యువకుడు అన్నాడు, సార్ ఎర్రగడ్డ నుంచి వచ్చినారేమో సార్, మా వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు, ఇట్లా ఎర్రగడ్డ నుంచి తప్పించుకొని వచ్చినారేమో అన్నారు. కాదురా, వాళ్ళు దే ఆర్ డూయింగ్ లాఫింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పిన. ఆ లాఫింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత పెద్ద మనిషి ఒక ఆయన వస్తుంటే 70-75 year old, ఆయనని అడిగినాం మేము, సార్ ఏం చేస్తున్నారు మీరు అంటే ఆనందాసన్ అని చెప్తున్నారు. ఏంది ఆనందాసన్ అని అంటే, ఈ ఆనందాసన్ రోజు 1/2 hour చేస్తే నా బీపీ కంట్రోల్లో ఉంటుంది, నా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, నా హార్ట్ బీట్ కంట్రోల్లో ఉంటుంది, అన్ని కంట్రోల్లో ఉంటాయని చెప్పింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక క్వశ్చన్ ఆయన అడిగినాను నేను, ఈ యువకుడు కలిసి, సార్ అందరూ పెద్దోళ్ళే ఉన్నారు, యువకులు ఎవరు లేరేంది మీ గ్యాంగ్లో అని అడిగినాను. అడిగితే ఆయన చెప్పింది ఒకటే, దానికి సమాధానం నా దగ్గర లేదు, కానీ నేను 70 సంవత్సరాలు నవ్వలే, అది మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసి రోజు కూర్చొని నవ్వుకొని వెళ్తున్నాము. మాకు యాన్యువల్ డే ఉంటుంది పబ్లిక్ గార్డెన్ లో, సంవత్సరానికి ఒకసారి ఆడ కలుస్తాం అన్ని లాఫింగ్ క్లబ్లు కలిసాను. ఇక్కడ తెలుసుకోవాల్సింది, వై స్మైల్ ఈస్ మిస్సింగ్. ఈ యువకుడిని అదే అడిగినాను, ఎందుకు నవ్వరు మీరు అని చెప్పి అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటో నాకు తెలిసింది. అక్కడి నుంచి ఏంటో తెలుసండి, సార్ నవ్వితే వాళ్ళు ఏమన్నా దే థింక్ ఐఎమ్ మ్యాడ్ అంటారు. నేను వై డోంట్ యూ థింక్ దే ఆర్ మ్యాడ్? మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ఈజ్, ఎవడో ఏదో అనుకుంటున్నాం మనం నవ్వడం మానేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యాడ్ అనే విషయం మీద స్వామి వివేకానంద చాలా మంచి వివరణ ఇవ్వడం జరిగింది. ఈయన రామకృష్ణ పరమహంస, ఆయన గురువు గారు, ఆయన ఎప్పుడు ఆ దుర్గాదేవి భక్తిలో లీనమైపోయి ఆయన డాన్స్లు వేసేవాడు, ఆయన ఏదో పాటలు పాడుతున్నాడు, ఆయనలో ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాడు. అట్లా చేస్తా ఉంటే చూసిన వాళ్ళందరూ వచ్చి స్వామి వివేకానందతో అన్నారంటే, ఏంది మీ గురువు గారు, ఆయన పిచ్చోడా, ఏంది అట్లా మాట్లాడుకుంటూ ఉంటాడు, ఆయనలో ఆయన మాట్లాడుకుంటాడు, ఆయనలో ఆయన ఏదో డాన్స్లు వేసుకుంటూ ఉంటాడు అని అడిగితే, అప్పుడు స్వామి వివేకానంద ఆయనకు కూడా డౌట్ వచ్చి వెళ్ళి అడిగినాడు, గురువు గారు అందరు ఇట్లా అంటున్నారు ఏంటిది అని. అప్పుడు రామకృష్ణ పరమహంస ఒక పవర్ఫుల్ సమాధానం చెప్పారు, ఎస్ ఐఎమ్ మ్యాడ్, ఎస్ ఐఎమ్ మ్యాడ్, ఎవ్రీవన్ ఈజ్ మ్యాడ్, everyone in this world is mad. Somebody is mad behind property, somebody is mad behind a girl, somebody is mad behind a boy, somebody is mad behind something else to eat or whatever. I am mad behind Goddess Durga అని చెప్తున్నాడు.
కాబట్టి యు గాట్ టు బికమ్ మ్యాడ్ అంటే ఏంటి? మేకింగ్ ఏ డిఫరెన్స్. MEAD అంటే మేకింగ్ ఏ డిఫరెన్స్. మార్పు ఎందుకు అంటే ఈ ప్రపంచానికి మనం ఒక చేంజ్ తీసుకొని రావాలి. వీ హ్యావ్ టు బికమ్ అ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్. దట్ మేకింగ్ ఏ డిఫరెన్స్, అది పర్పస్ ఆఫ్ లైఫ్ అయి ఉండాలి. ఇవాళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలియని పరిస్థితి వచ్చేసింది. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఒకటి చెప్తాను, నా ఫేవరెట్ స్టోరీ కూడా. పర్పస్ అంటే ఏంటి అనే దానికి. ఒక కుక్క పరిగెడతా ఉందంట. జనరల్గా ఏమైతే కుక్క పరిగెడతా ఉంటే దాని వెనుక ఇంకొక కుక్క, 2 కుక్కలు, 20 కుక్కలు, 30 కుక్కలు, 100 కుక్కలు పరిగెడతా ఉంటాయి. ఈ మొదటి కుక్క ఒక విలేజ్ లోంచి ఇంకో విలేజ్, ఒక విలేజ్ లోంచి ఇంకో విలేజ్ అలా 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 వెళ్తూ 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 ఒక అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ మొదటి కుక్క యూటర్న్ తీసుకొని అడవిలోకి వెళ్ళి వెనకకి రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఈ 100వ కుక్క ఈ మొదటి కుక్కని అడిగిందంట, కైకు బాగ్రా రే, ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది. అప్పుడు ఆ ఫస్ట్ డాగ్ గేవ్ ఎ వెరీ పవర్ఫుల్ ఆన్సర్. ఆమె ఏం చెప్పింది అంటే, ఐఎమ్ చేసింగ్ ఎ ర్యాబిట్, నేను ఒక కుందేలుని వేటాడుతున్నాను, అందుకని పరిగెడుతున్నాను అని చెప్తున్నాను. అప్పుడు ఈ 100వ కుక్క మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగింది, దొరికిందా మరి? పొట్టుగా లెక్క పరిగెత్తినావు కదా, దొరికిందా అని అడిగిన. ఎస్, దొరకలేదు నాకు. ఎందుకు దొరకలేదు అంటే అప్పుడు ఆ మొదటి కుక్క ఏం చెప్పింది అంటే, నాకు దొరికితే ఒక పూట భోజనం, కానీ ఆ కుందేలుకి జీవితం. నా పర్పస్ కంటే కుందేలు యొక్క పర్పస్ స్ట్రాంగ్ కాబట్టి అది ఇవాళ విన్నర్ కింద ఎమర్జ్ అయింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఎందుకు మార్పు అంటే నీ జీవిత గమ్యాన్ని పూర్తిగా మనం అచీవ్ చేసుకోవడం కోసం మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఎప్పుడు రావాలి మార్పు, ఎందుకు రావాలో తెలుసుకున్నాం. ఎప్పుడు రావాలి? చాలా మందికి ఇది ఒకటి ఉంటుంది, ఏదైనా పని మొదలు పెట్టాలంటే పంతుల దగ్గర పోయి ముహూర్తం పెట్టాలి. పంతులు గారు ఏం చూస్తారు? తిథి, వారం, నక్షత్రం, రాశి, యమగండం, ఇంకేవో వరసై చాంతడు అంత ఉంటాయి. ఇవన్నీ చూసినాక రావాల. వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ నువ్వు స్టార్ట్ చేయాలంటే ఇవాళ స్టార్ట్ చేసేయాలి. దేర్ ఇస్ నో రాంగ్ టైమ్ టు డూ ఎ రైట్ థింగ్. whenever you want to do, you can do, start off immediately. చాలా మందికి ప్రొక్రాస్టినేషన్, ఠీకే కల్ కర్లేంగే, రేపు చేద్దాంలే అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. టుమారో నెవర్ కమ్స్. ఆ కళ్ళు వెళ్తూనే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ దిస్ అన్నమాట. ట్రై టు అండర్స్టాండ్ దిస్ సో దట్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ మీ జన్మ కుండలి ప్రకారం, రాశి ప్రకారం, నక్షత్రం ప్రకారం ఏమీ చూడాల్సిన అవసరం లేదు. చాలా వస్తాయి, అట్లా చూసుకుంటా పోతుంటే చాలా వస్తాయి. సో ఎప్పుడు అనేది ఇప్పుడు, దట్స్ ఆల్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ పోస్ట్పోన్మెంట్ ఆర్ ప్రొక్రాస్టినేషన్. ఇవాళ చేయాలంటే ఇప్పుడు చేయాలి అని అనుకుంటూ మనం ముందుకు వెళ్ళినామంటే డెఫినెట్లీ థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఆల్. ఇది రెండు అయిపోయినాయి. ఏ విధంగా చేయాలా, ఎందుకు చేయాలో తెలుసుకున్నాం, ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాం, ఏ విధంగా చేయాలి అనే దానిలో నేను ఒక 5 అంశాల మీద ఇవాళ డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఈ 5 అంశాల మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే డెఫినెట్లీ మనలో మార్పు అనేది రావడానికి, అంటే ఈ 5 అంశాల్లో మార్పు అనేది మనం తీసుకురాగలిగితే డెఫినెట్లీ థింగ్స్ డిఫరెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అంటే దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలనే చాలా మందికి ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ ఇండియన్స్ ఆర్ రెస్పెక్టెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్. అంటే మనకుండే గుణగణాలు చాలా ఇంపార్టెంట్. ఈ గుణగణాలకు అనుసరించి మనం వెళ్ళే దారిలో కూడా అన్ని రకాలుగా మనకి సౌలభ్యం ఉంటుంది అన్నమాట. ఈ క్యారెక్టర్ గురించి స్వామి వివేకానంద, ఒకరోజు స్వామి వివేకానంద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. మీకు తెలుసు కదా స్వామి వివేకానంద వేషధారణ ఎలా ఉంటుందో. పైన ఒక తలపాగా చుట్టేవాడు, ఒక జుబ్బా వేసేటోడు, ఒక ధోతి ఉండేది. ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? బ్రిటిష్ వారి కాలంలో జరిగింది. అయితే ఈయనకి ఎదురుగా ఒక బ్రిటిష్ వాడు వస్తూ, ఆ బ్రిటిష్ వాడు ఈయనను చూసి, ఇదేంటి నువ్వు ఒక జోకర్ లాగా ఉన్నావు, వై డోంట్ యు వేర్ 3-piece సూట్ లైక్ మీ అండ్ దెన్ లుక్ లైక్ ఎ జెంటిల్మెన్ అని చెప్పి అన్నాడు. ఈ వేషధారణ ఏంటి ఇట్లా ఉంది, ఇది మార్చేసుకుని ఒక 3-piece సూట్ వేసుకొని వై డోంట్ యు లుక్ లైక్ ఎ జెంటిల్మెన్ అని అడిగినాడు. అప్పుడు స్వామి వివేకానంద ఒక పవర్ఫుల్ సమాధానం చెప్పినాడు. ఇన్ యువర్ కంట్రీ a tailor decides whether a person is a gentleman or not, but in my country the character of a person decides whether a person is a gentleman or not. That is India అని చెప్పాడు. ఒక్క ముక్కలో క్యారెక్టర్ అంటే ఏంటి, ఇండియాకి క్యారెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. వీ హ్యావ్ టు చెక్ దిస్ క్యారెక్టర్ ఆస్పెక్ట్.
ఈ క్యారెక్టర్ ని కనుక మనం ఒక చెక్ లో పెట్టుకోగలిగినప్పుడు డెఫినెట్లీ థింగ్స్ విల్ బి రైట్. మరి క్యారెక్టర్ గురించి మాట్లాడినారు సార్, ఏడికెళ్ళి వస్తుంది క్యారెక్టర్? వాల్యూస్ లో నుంచి వస్తాయి. మనకుండే విలువలు, నీతి, నిజాయితీ, ఎథిక్స్, మోరల్స్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎథిక్స్, మోరల్స్ బాగున్నాయా? ఏమో సార్, చెక్ చేయాలి. నౌ దేర్ ఇస్ వన్ స్టోరీ. దీనిలో మనలో ఉండే నీతి, నిజాయితీ ఏంటి అనేది తెలుస్తుంది స్టోరీలో. ఒక స్కల్ప్టర్, ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ సిమిలర్ శిల్పం ఒకటి ఒక పిల్లర్ మీద ఆల్రెడీ పెట్టేసి ఉంది. అదే అటువంటిదే ఇంకొక శిల్పం చెప్తా ఉన్నాడు. అయితే సంబడి, ఒక యంగ్స్టర్ వెళ్ళి ఆయనను అడిగినాడు, స్కల్ప్టర్ అంకుల్ని, అంకుల్ వాట్ ఈస్ దిస్? పైన ఆల్రెడీ నువ్వు ఒక 6 ఫీట్ల ప్లాట్ఫామ్ మీద ఒక సిమిలర్ ఉంది, దీన్ని మళ్ళీ చేస్తున్నావు, ఇంకొక ప్లాట్ఫామ్ మీద పెడతావా అని అడిగినాడు. నో నో నో, ఇట్ ఈస్ డిఫెక్టివ్, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ అని చెప్పాడు. ఈ పిల్లోడు దగ్గరికి వెళ్ళి ఆయన భూతద్దం మీద చూసినాడు, కానీ అక్కడ ఏమి ఆ శిల్పంలో ఎలాంటి డిఫెక్ట్ కనిపించలేదు. అయితే నేను మళ్ళీ శిల్పి అంకుల్ దగ్గరికి వచ్చి చెప్పినాడంట, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ, ఐ డి నాట్ ఫైండ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ దట్, నాకు అక్కడ ఏం కనిపించలేదు డిఫెక్ట్ దాని లోపల అని అంటే, అప్పుడు ఆ శిల్పి చెప్పినాడంట, దాని ముక్కు మీద ఒక చార ఉంది, దట్ ఈస్ డిఫెక్టివ్, ఐ వాంట్ టు చేంజ్ ఇట్. అరే 6 ఫీట్ల ప్లాట్ఫామ్ మీద పెట్టినవు, అది కింద నుంచి చూసే వాళ్ళకి ఎవరికి కనిపించదు కదా, వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ చిజ్లింగ్ వన్ మోర్ అంటే, అప్పుడు శిల్పి అన్నాడు, వానికి తెలుసు అది డిఫెక్టివ్ అని, నా మనస్సాక్షికి తెలుసు అది డిఫెక్టివ్ అని, అందుకని చేంజ్ చేస్తున్నాను. ఇట్లా ఎవరైనా ఆలోచిస్తారండి? దీన్ని నీతి నిజాయితీ అంటారు, దీన్ని ఇంటెగ్రిటీ అంటారు. ఇది ధర్మం. ధర్మం అనే మాట రాగానే ధర్మరాజు గుర్తొస్తాడు మనకు, రైట్? ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక స్టోరీ కూడా ఉంది. ధర్మరాజుకి, భీష్ముడి ధర్మానికి, ధర్మరాజు ధర్మానికి ఒకసారి క్లాష్ వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంది. 5 రోజుల పాటు భీకరంగా యుద్ధం సాగుతోంది. ఆ ఫస్ట్ 5 days లో మాక్సిమం పాండవ సైన్యం చనిపోయింది. ఎందుకనంటే భీష్ముడు విజృంభించాడు. బికాస్ అక్కడ ఉన్న యోధులందరిలోకి భీష్ముడు టాప్ యోధుడు. ఆయన విజృంభించేటప్పటికి పాండవ సైన్యం చాలా వరకు నాశనం అయిపోతుంది. అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు చెప్పిన దీంతోని, ఒక ఉపాయంతోని ధర్మరాజు రహస్యంగా భీష్ముడి గుడారంలోకి వెళ్ళాడు. 5వ రోజు రాత్రి, 6వ రోజు రాత్రి వెళ్ళేసేసి భీష్ముడి చెప్పినాడంట, ఇదేంటి తాత, ఇది అన్యాయం కదా, లోక కళ్యాణార్థం కదా మనం చేస్తోంది యుద్ధం, నువ్వు ధర్మం వైపు ఉండాలి కదా, అధర్మం వైపు ఎలా ఉన్నావు అని అడిగినాడంట. అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. ఇక్కడ భీష్ముడు ధర్మం ఎట్లా చెప్పినాడో తెలుసా మీకు? నా ధర్మం, నా రాజు దుర్యోధనుడు, వాని నీళ్లు తాగుతున్నా, వాని ఉప్పు తింటున్నా, వాని తిండి తింటున్నా, వాని గాలి పీలుస్తున్నా, వాని రాజ్యంలో ఉంటున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు బి లాయల్ టు హిమ్, అది నా ధర్మం కాబట్టి, రైట్? ఇప్పుడు చెప్తాను, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా అసలు, రైట్? రేపు శిఖండిని నిలబెట్టు, నేను అస్త్ర సన్యాసం చేస్తాను, ఇది లోక కళ్యాణార్థం నా ధర్మం అని చెప్పినాడు. నెక్స్ట్ డే ఇమీడియట్ గా శిఖండిని నుంచోబెట్టారు. ఆయన అస్త్ర సన్యాసం చేసాడు. అక్కడి నుంచి మీకు చరిత్ర అంతా తెలిసేట్లు. ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ధర్మం అనేది ఎప్పుడైతే మిస్ అయిపోతుందో, క్యారెక్టర్ కూడా, వాల్యూస్ లేనప్పుడు, నీతి నిజాయితీ లేనప్పుడు, ఎథిక్స్ వాల్యూస్ లేనప్పుడు క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ లేనప్పుడు ఒక మంచి వ్యక్తిత్వం కూడా ఉండదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది దేనికోసం చేస్తున్నాము అని అంటే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగిన రోజు డెఫినెట్లీ థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఇవి ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి? సో ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకుండే అలవాట్లలో నుంచి వస్తాయి. దే కమ్ ఫ్రమ్ ద హ్యాబిట్స్. హ్యాబిట్స్ మంచివా? వి గాట్ టు రీచెక్ వన్స్ అగైన్, హ్యాబిట్స్ అలవాట్లు మంచివా కాదా? ఓ పెద్ద ఎవరు 21 day హ్యాబిట్ ఫార్మేషన్ టెక్నిక్ ఇవ్వడం జరిగింది. ఈ 21 day హ్యాబిట్ ఫార్మేషన్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీరు 21 రోజుల పాటు తూచా తప్పకుండా ఏదైనా పనిని, అంటే మంచి పనిని, పనికిరాని పనిని అయితే 21 seconds చాలు, 21 days అవసరం లేదు. ఒక మంచి పనిని మనం అలవర్చుకోవాలంటే 21 రోజు పాటు ఆ పనిని తూచా తప్పకుండా చేసుకుంటూ వెళ్తే 22వ రోజు నుంచి దట్ బికమ్స్ ఎ హ్యాబిట్. కానీ 21 days లో ఎలాంటి బ్రేక్ ఉండకూడదు. ఎక్కడన్నా ఒక బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి 21 days కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ 21 day హ్యాబిట్ ఫార్మేషన్ టెక్నిక్ పెద్ద మనుషులు చెప్పారు. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎక్కడ అలవాట్లు మంచిగా ఉన్నాయా లేదా, వీ గాట్ టు రీచెక్ అండి. బాడీ మైండ్ సింక్రనైజేషన్ అంటారు. ఇందాక చెప్పుకున్నాం, బాడీ మైండ్ కంపల్సరీ. పొద్దున 5 గంటలకు లేచే అలవాటు ఉందా?
4 గంటలకు లేచే అలవాటు ఉందా? కొంచెం యోగా మెడిటేషన్ చేసే అలవాటు ఉందా? ఎక్కడ అలవాటు సార్? లేవాలనా? లేవాలంటే ఏం చేస్తాం? ఒక అలారం ప్రోగ్రామ్ చేసి పెడతాం. మరి అలారం మోగుతుందా? మరి అది మ్యాన్ మేడ్ కదా. మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. 5 గంటలకంటే 5 గంటలకు అది మోగుతుంది. మోగినప్పుడు లేస్తున్నావా? 5 o'clockకి లేవడానికి దానిలో ఒక స్నూజ్ బటన్ ఉంటుంది అలారంలో. స్నూజ్ యూజ్ చేస్తే ఇంకొక 5 నిమిషాలు దొరుకుతుంది కదా. ఎగ్జాక్ట్ గా ఏమవుతుంది అంటే 5 o'clockకి అలారం మోగినప్పుడు మన మైండ్ ఏమంటది? హలో లే అంటది. మరి మన బాడీ ఏమంటది? అరే ఆగన్నా, కొంచెం ఆగు, టైం ఇయ్యరా అని చెప్పి అప్పుడు స్నూజ్ బటన్ యూజ్ చేస్తే ఇంకొక 5-10 నిమిషాలు టైం దొరుకుతుంది. మళ్ళీ 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ అలారం మోగుతుంది, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కుతూ ఉంటారు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మైండ్ కి బాడీకి మధ్యలో సింక్రనైజేషన్ లేదు. మైండ్ బాడీ ఎట్లుండాలి అంటే మైండ్ బాడీ రెండు కూడా రైలు పట్టాల్లాగా ఉండాలి. రెండిటి మధ్యలో ఈక్వి డిస్టెన్స్ ఉండాలి. రెండు కలిసి ప్రయాణం చేస్తూ ఉండాలి. ఎక్కడైనా ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా డిస్టెన్స్ చేంజ్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? డీరేల్మెంట్ అవుతుంది. ఇక్కడ డీరేల్మెంట్ దేనిది అవుతుంది? మన బతుకు బండి డీరేల్మెంట్ అవుతుంది. కాబట్టి అలవాట్లు అనేది మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన అవసరం. ఏ అలవాట్లు ఉన్నాయి మనకి, ఎంత మంచి అలవాట్లు ఉన్నాయి, ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రీచెకింగ్ లో ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయి ఉంటాం. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? కరెక్ట్ గా మనం తెలుగులో దీన్ని అనువాదించాలంటే దీన్ని జరుగుబాటు రోగం అంటారు. రైట్? ఈ రోగం ఎట్లాంటిది అంటే ఎయిడ్స్ కంటే, క్యాన్సర్ కంటే, కరోనా కంటే కూడా భయంకరమైన రోగం. ఇఫ్ యు ఆర్ కన్ఫైన్డ్ టు దిస్ కంఫర్ట్ జోన్, ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. దీనిలో నుంచి బయటికి రావాలి, ఎఫర్ట్ జోన్ లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఎఫర్ట్ జోన్ లోకి వస్తామో థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఆల్టుగెదర్. ఎప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా ఉంటాను. మనం ఊరు అవతలకి వెళ్తే బురద గుంట ఉంటది, పొలాల్లో బురద గుంటలో బర్రె పడుకొని ఉంటది. ఆ బర్రెకి కింద నుంచి చల్ల ఉంటది, పైనుంచి వేడిగా ఉంటది. దాన్ని జరుగుబాటు రోగం అంటారు, లేకపోతే దాన్ని కంఫర్ట్ జోన్ అంటారు. ఆ హాయి బురద గుంటలో బర్రెకున్నంతనే కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు అందరికి. సో వీ హ్యావ్ టు చెక్ దిస్ ఆస్పెక్ట్. మన అలవాట్లు మంచిగా ఉన్నాయా లేదా? అలవాట్లు మంచివైనప్పుడు థింగ్స్ విల్ బి డిఫరెంట్. అలవాట్లు పనికిరాని అలవాట్లు ఉన్నప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం, మన ప్రయాణం ఎక్కడికి అనేది మనకు అర్థం కాని పరిస్థితి అనమాట. సో వీ నీడ్ టు రీచెక్ వాట్ దీస్ హ్యాబిట్స్ ఆర్. బికాస్ హ్యాబిట్స్ మంచివైనప్పుడు వాల్యూస్ కూడా మంచివైతాయి. వాల్యూస్ మంచివైనప్పుడు అక్కడి నుంచి గుణగణాలు, క్యారెక్టర్ కూడా మంచిదవుతాయి. సో ఇక్కడ ఈ చెక్. సరే సార్, అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అలవాట్లు మనకి వచ్చేది మనం రోజు చేసే పనులలో నుంచి. రోజు టాస్క్స్ కొన్ని ఉంటాయి, డ్యూటీస్ కొన్ని ఉంటాయి కదా మన దినచర్యలో. ఈ దినచర్యల్లో ఉండే డ్యూటీస్ ని బట్టి మన అలవాట్లు వస్తుంటాయి. అంటే అన్ని పనికొచ్చే పనులు చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్లీగా మంచి అలవాట్లే వస్తాయి, పనికొచ్చే అలవాట్లే వస్తాయి. అన్ని పనికిరాని పనులు చేస్తున్నాం అనుకోండి, పనికిరాని అలవాట్లే వస్తుంటాయి. సో ఈ పనికొచ్చే పనులు చేయాలి అనే ఆస్పెక్ట్ ని మనం చూసినట్టయితే ఒక్కసారి మనం రీచెక్ చేసుకోవాల్సిన అవసరం. పనికొచ్చే పనులే చేస్తున్నామో, పనికిరాని పనులు చేస్తున్నాం. చాలా పనులు పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాం. ఒక పెద్ద ఆయన చెప్పారు, నెవర్ లీవ్ టిల్ టుమారో విచ్ యూ కెన్ డూ టుడే. ఇందాక చెప్పుకున్నట్టు నెవర్ పోస్ట్పోన్ థింగ్స్, నెవర్ ప్రోక్రాస్టినేట్. టుమారో నెవర్ కమ్స్, డూ ఇట్ నౌ. DIN అంటారు, డూ ఇట్ నౌ కాన్సెప్ట్. ఆ డూ ఇట్ నౌ కాన్సెప్ట్ లోనే మనం జీవితం చాలా బాగా మనం రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు అన్నమాట. ఒక్కసారి మనం ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ యూ టు డూ వన్ రీచెక్. ఒక్కసారి ఎన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నాం. ఒక విధంగా చూసినట్టయితే 24 గంటలు అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది మనకి. 24 కదా, 24 అవర్స్. ఈ 24 ని ఇంటూ 60 చేస్తే 1440 నిమిషాలు వస్తాయి. మళ్ళీ 1440 ఇంటూ 60 సెకండ్స్ చేస్తే దాదాపు 86,400 సెకండ్స్ వస్తాయి. వీటిని యాక్చువల్గా మనం సెకండ్స్ కింద చూడకూడదు, వీటిని కూడా అవకాశాల కింద చూడాల్సిన అవసరం ఉంది. సో వీ హ్యావ్, పొద్దున్న లేచి దేవునికి దండం పెట్టినా పెట్టకుండా ఒక మూట ఇస్తాడు. ఆ మూటలో 86,400 అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే వాటిని అవకాశాల కింద రికగ్నైజ్ చేస్తారో డెఫినెట్ గా మన లైఫ్ ముందుకెళ్తుంది. ఎప్పుడైతే వాటిని ప్రాబ్లమ్స్ కింద చూస్తారో, చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. పొద్దున్న లేవంగానే మొదలు పెడతారు, నాకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం. రైట్? ఈ ప్రాబ్లం అనేది ఒక ఆస్పెక్ట్ లో చూసినట్టయితే ప్రాబ్లం అనేది ఉండాలి.
If you go through the autobiographies of all the national, international leaders, పెద్ద పెద్దోళ్ళు గొప్పలు అయిన వాళ్ళందరి ఆటోబయోగ్రఫీలు చూస్తే సింపుల్, వాటి అన్నిటి సారాంశం, ఈ ఆటోబయోగ్రఫీలు అన్నిటి సారాంశం సింపుల్. Whoever had highest number of problems has become the greatest person in this world. అంటే ఏంటి దాని అర్థం? ప్రాబ్లమ్స్ ఉన్నోడే గొప్పోడవుతాడు అని. ప్రాబ్లమ్స్ ఉండాలన్నా చాలా మందికి ఇది ఒక పెద్ద సమస్య. ప్రాబ్లం ఉండాలి. ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు యువర్ పాస్ట్, ఒక్కసారి మీ గతంలోకి వెళ్ళి చూసినట్టయితే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇయాలటి వరకు వాట్ ఎవర్ యు ఆర్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ సక్సెస్. మీ విజయాల వలన కాదు, మీకు వచ్చిన సమస్యల వలననే మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క సమస్యని మీరు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఇవాళ ఈ పొజిషన్కి చేరారు. కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండాలా? ఉండాలి. నన్ను అడిగితే రోజు పొద్దున్నే దేవుడి దండం పెట్టేటప్పుడు దేవుడా నేను హ్యాపీగా ఉండాలి, నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పకూడదు. నన్ను అడిగితే చేంజ్ చేసేసి రేపు పొద్దున్న నుంచి దేవుడా ఏమీ మోర్ ప్రాబ్లం అని అంటుండాలి. ఎందుకు? యూ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ వెన్ యూ ఫేస్ ఎ ప్రాబ్లం అండ్ వెన్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్ ఉండాలి, రైట్? ఒక్కసారి మన డైలీ రొటీన్ రీచెక్ చేసుకుందాం. ఎట్లా రీచెక్ చేయాలి అంటే, టేక్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఈ పేపర్ మీద 4 కాలమ్స్ పెట్టండి. ఫస్ట్ కాలంలో ఫ్రమ్ అని పెట్టండి, సెకండ్ కాలంలో టు అని పెట్టండి, థర్డ్ కాలంలో టాస్క్ పెర్ఫార్మ్డ్ అని పెట్టండి, ఫోర్త్ కాలంలో రిమార్క్స్ కాలం అని పెట్టండి. మొదటి కాలంలో ఫ్రమ్, సెకండ్ కాలం టు. ఫ్రమ్ 6 o'clock to 6:15 అంటే పొద్దున మీద 6 గంటలకు లేచి ఉంటే 6 గంటల నుంచి 6:15 వరకు టాస్క్ పెర్ఫార్మ్ 3వ కాలంలో రాయండి, రైట్? తర్వాత 6:15 నుంచి 6:30 టాస్క్ పెర్ఫార్మ్డ్, 6:30 నుంచి 6:30 టాస్క్ పెర్ఫార్మ్, 6:30 నుంచి 7 గంటల వరకు టాస్క్ పెర్ఫార్మ్. ఆ విధంగా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు ప్రతి 15 నిమిషాలు అకౌంట్ రాయండి. ఏ టాస్క్లు అయితే చేశారో, ఏ పనులు చేశారో మీ దినచర్యలో అవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. ఇంకొక కాలం ఉంది అక్కడ, రిమార్క్స్ కాలం ఒకటి ఉంది. అగైన్స్ ఈచ్ టాస్క్ అంటే 6 గంటల నుంచి 6:30 వరకు నేను చేసిన ఈ పని ఏదైతే ఉందో అది నాకు, నా భవిష్యత్తుకి, నా ఫ్యూచర్కి, నా కెరియర్కి ఇది పనికొస్తుందా, పనికిరా, రైట్? పనికొస్తుంది అనుకుంటే దాన్ని పక్కకు టిక్ పెట్టండి రిమార్క్స్ కాలంలో. పనికిరాదు అంటే ఒక ఇంటూ పెట్టండి, రైట్? ఏవి ఎక్కువ వస్తాయి? నేను ఛాలెంజ్ చేస్తాను, 60 to 70% ఇంటూలే వస్తాయి, పనికిరాని పనులే వస్తాయి. ఏం పనికిరాని పనులు చేస్తున్నాం? చాలా చేస్తుంటాం. కార్తీక దీపం దగ్గర నుంచి ఎన్ని రకాల సీరియల్స్, నానా గందరగోళాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ మనం చేసే టైం, ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ యూ? ఒక్కసారి రీచెక్ చేసుకోవాలి. నేను అనేది ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు అని నేను అంటలే, ఉండాలి. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి? యూ గాట్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్మెంటా పర్ డే, 1 hour ఎంటర్టైన్మెంటా, 3 hours ఎంటర్టైన్మెంటా, 24 hours ఎంటర్టైన్మెంటా, అది యూ గాట్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి నువ్వు డిసైడ్ చేసుకో. అండ్ దెన్ అగైన్ సి, ఎన్ని పనికిరాని పనులు చేస్తున్నాం ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్, వేర్ యు స్టాండ్. ఎక్కడ దాకా వచ్చింది నీ జీవన పయనం, ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఎట్లా పోవాలి, ఎన్ని తప్పులు చేసినాము, ఇక్కడి నుంచి రెక్టిఫై చేసుకుంటే ఎక్కడికి ముందుకు ఎలా సాగిపోవాలి అనేది ఆలోచించాల్సిన అవసరం. ఈ ఎక్సర్సైజ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ as soon as you go back home and then you are at home only, do this exercise. 4 columns పెట్టి చేయండి. You will understand where you are. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అనేది. ఎందుకు? ఈ పర్టికులర్ టైం ఏదైతే దినచర్యలో మనం చేస్తున్న పనులని బట్టే, అంటే పనికొచ్చే పనులు చేస్తుంటే పనికొచ్చే అలవాట్లు వస్తాయి, పనికిరాని పనులు చేస్తుంటే పనికిరాని అలవాట్లు వస్తాయి. కాబట్టి మనం పనికొచ్చే పనులు చేస్తున్నామా, పనికిరాని పనులు చేస్తున్నామా, యూ హ్యావ్ టు కమ్ టు నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దెన్ యూ చెక్ వేర్ యూ స్టాండ్. అకార్డింగ్లీ ఇక్కడి నుంచి ఏ ఛానల్లో మనం ముందుకు సాగాలి అనేది డిసైడ్ చేసుకోండి. దిస్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సెల్ఫ్ చేంజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చాలా మందికి అర్థం కాదు. చేంజ్ అంటే చేంజ్ కావాలి సార్, ఎక్కడి నుంచి అవుతాం సార్, ఏడుకెళ్ళి అవుతావు, ఎప్పుడు అవుతాము, ఇవన్నీ పెద్ద పెద్ద డౌట్స్. డౌట్ ఇస్ ఎ బిగ్ కిల్లర్, రైట్? ఇక్కడి నుంచి నౌ ఈ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పనులు మనం చేస్తామో వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుంది కమ్యూనికేషను? మనం థాట్ ప్రాసెస్ లో నుంచి వస్తుంది. ఈ థాట్స్ లో నుంచి వచ్చే ఈ కమ్యూనికేషన్ నుంచి మనం పనులు చేస్తూ ఉంటాం. అంటే ఈ థాట్స్ మంచివే కాదు, చాలా ఇంపార్టెంట్. ఎన్ని థాట్స్ వస్తాయి? మన సైకాలజిస్టులు, రీసెర్చర్స్లు ఏం చెప్తున్నారంటే, ఒక సగటు మనిషికి ఇఫ్ ఈజ్ మెంటలీ నార్మల్
ఆయనకి 70,000 ఆలోచనలు వస్తాయంట పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు. కానీ దేవుడు ఒక మెలిక పెట్టిండు దానిలో. ఏందంటే ఈ 70,000 ఆలోచనల 70% ఆలోచనలు నెగటివ్ ఆలోచనలు ఉంటాయి. ఆల్మోస్ట్ 70-75% ఆఫ్ ది థాట్స్ విల్ బి నెగటివ్ థాట్స్. అంటే ఏదైనా టాస్క్ మన ముందుందంటే ఈ నాతో కాదేమో అనే ఆలోచన 75 టైమ్స్ అయితే ఈ 25 టైమ్స్ మాత్రం ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే ఈ నెగటివ్ ఆలోచనలని పాజిటివ్ ఆలోచనలకు చేంజ్ చేస్తారో వాళ్ళు గ్రేట్ పీపుల్ అవుతారు. ఇది ఈ ఈ నెగటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు 70,000 ఆలోచనలు అందరికీ వచ్చినాయి. స్వామి వివేకానందకు వచ్చినాయి, రామకృష్ణ పరమహంసకు వచ్చినాయి, మహాత్మా గాంధీకి వచ్చినాయి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ నెగటివ్ ఆలోచనలన్నీ కూడా పాజిటివ్ ఆలోచనలోకి వాళ్ళు రీప్లేస్ చేసుకుంటా ముందుకు వెళ్ళారు కాబట్టి దే హావ్ బికమ్ గ్రేట్ పీపుల్. కాబట్టి ఇక్కడ ఈ పాజిటివ్ ఆలోచనలు నెగటివ్ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక రాజుగారు రోజు సింహాసనం వైపు నడుచుకుంటూ వెళ్తుండేవాడు. ఇది తెలుసు కదా, సినిమాల్లో చూస్తుంటారు కదా, బహుపరాగ్ అంటే వాడు ఏదో ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు సింహాసనం వైపు. అయితే సింహాసనం వైపు నడుచుకుంటూ వెళ్తుంటే రోజు ఆ చీర్ లీడర్స్ ఉంటారు కదా, అందరూ బహుపరాగ్ అని సేవకులు ఉంటారు కదా దర్బార్లో, వాళ్ళందరినీ ఇట్లా చూసుకుంటూ ఆయన సింహాసనానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒక పర్టికులర్ పర్సన్, ఈ ఇంతమంది సేవకుల దర్బార్లో ఉన్న సేవకులు ఒక్క మనిషి ఫేస్ ఒక రోజు ఆ రాజుగారికి చాలా అన్ప్లెజెంట్ గా ఉంటుంది. అంటే చూడబుద్ధి కాలేదు, అస్సలు చూడబుద్ధి కాలేదు. నీకు అర్థం కాలేదు ఏంది ఇంతమంది ఉన్నారు, ఈ ఒక్క ఫేస్ నాకు ఎందుకు చూడబుద్ధి అయితే లేదని చెప్పి ఇమీడియట్ గా ఏం చేసిన మంత్రి గారిని పిలిచి మంత్రి గారికి చెప్పినాడు, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దిస్ పర్సన్, ఐఎమ్ అనేబుల్ టు సీ దిస్ ఫెలోస్ ఫేస్, చాలా అన్ప్లెజెంట్ గా ఉంది అన్నాడు. అయితే మంత్రి గారు ఓకే సార్ 2 రోజులు టైం ఇవ్వండి, నేను సాల్వ్ చేస్తా ఈ ప్రాబ్లం అని చెప్పినాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ రాజుగారు సింహాసనం వైపు నడుచుకుంటూ పోతుంటే ఆయన మళ్ళీ ఆ ఫేస్ చూస్తే ఆ ఫేస్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఈయనకు అర్థం కాలేదు, 2 రోజుల క్రితం అసలు చూడనికే రాలేదు, ఇప్పుడేమో చాలా ప్లెజెంట్ గా ఉంది, ఏం చేసినావు అని మంత్రి గారిని పిలిచాడు. అప్పుడు ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే, సార్ దిస్ ఫెలో వీడు అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్ యాజ్ సేవ కింద దర్బార్లో సేవకుడే కాకుండా వీడికి సైడ్ బిజినెస్ ఒకటి. ఈ సైడ్ బిజినెస్ ఏంటంటే వీడు గంధపు చెక్క అమ్ముతాడు. రైట్, గంధపు చెక్క రాజుగారి ఫ్యామిలీకి సప్లై చేసే కాంట్రాక్ట్ కూడా ఉంది వాడిని. కాకపోతే రాజుగారి ఫ్యామిలీ దగ్గర నుంచి ఆర్డర్ వస్తలేదు. ఎందుకు వస్తలేదు? గంధపు చెక్క రోజు యూజ్ చేయరు కదా, పొయ్యిలో పెట్టడానికి వాటికి యూజ్ చేయరు కదా. గంధపు చెక్క అంటే ఏదో సుగంధానికి యూజ్ చేసేది కాబట్టి అది యూజ్ చేయరు. అయితే ఈయనకి ఏం తెలిసిందంటే రాజుగారు చచ్చిపోతే ఆయన తగలబెట్టడానికి గంధపు చెక్క యూజ్ చేస్తారు అని తెలిసినప్పటి నుంచి వాడు రాజుగారు ఎప్పుడు చేస్తాడు ఆ గంధపు చెక్కకు ఆర్డర్ వస్తుంది నాకు అని చెప్పి వాడు రాజుగారి సాగు కోరుకుంటూ వాడు ఎప్పుడు వాడి ఆలోచనలో రాజుగారు ఎప్పుడైతే అనుకుంటున్నాడో వాడి చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్ అయిపోయినాయి. వెన్ రాజుగారు ఆ తరంగాలు కాంటాక్ట్ లోకి ఎప్పుడైతే వచ్చినాడో ఆయనకి ఆ ఫేస్ చూడబుద్ధి కాలేదు. డెఫినెట్లీ నెగటివ్ ఆలోచనలు పూర్తిగా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. రైట్, అప్పుడు ఈ మంత్రి గారు ఏం చేశారంటే రాజుగారు ఒక యజ్ఞం తలపెట్టారని చెప్పాడు వాడు. ఆ యజ్ఞానికి ఆయన యజ్ఞము ప్రతి నెల చేస్తారు, ఆయన బతుకున్నంత కాలం ప్రతి నెల చేస్తూనే ఉంటాడు, ప్రతి నెల 1 టన్ను గంధపు చెక్క కావాలి, ఆర్డర్ నీకే ఇస్తున్నా అని చెప్పాడు. ఆ క్షణం నుంచి వాడు రాజుగారు ఎక్కువ రోజులు బతకాలి. ఎక్కడైంది ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా థింకింగ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే బేసిక్ థింగ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ అవసరం ఏంటి అంటే పాజిటివ్ ఆర్ నెగటివ్ థింకింగ్ ఇస్ విత్ ఇన్ అస్. చాలా మందికి ఒక పెద్ద అపోహ ఉంటది. పొద్దున్నే టీవీలో గడ్డం సాములు కూర్చొని చెప్తా ఉంటారు, కాదు నీకు శని వక్రీకరించింది, నీ గురువు వక్ర చూస్తున్నారు కాబట్టి నీ బతుకు బండలు అవుతుంది, సాయంత్రం నీకు యాక్సిడెంట్ అవుతుంది, అదైతుంది ఇదైతుంది అని చెప్పగానే నీ ఇంట్లో ముడుచుకొని కూర్చుంటారు. చాలా ఇంపార్టెంట్. మనము పొద్దున లేచి స్వామి వివేకానంద అదే చెప్పినాడు, as soon as you get up in the morning, what you say to yourself is most important. అంటే బ్రష్ చేసేటప్పుడు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ఒక మంచి స్మైల్ ఇస్తావా లేకపోతే ఏడుపు ముఖంతో స్టార్ట్ చేస్తావా అనే దాని మీద నీ డే అంతా ఆధారపడి ఉంటుంది. యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ డే, నో వన్ ఎల్స్, నాట్ యువర్ రాశి, నాట్ యువర్ నక్షత్రం, నాట్ ఆల్ దోస్ థింగ్స్. యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ డే. పొద్దున ఒక బ్రాడ్ స్మైల్ తో స్టార్ట్ చేస్తే నవ్వుతూనే ఉంటావు ఈవినింగ్ దాకా, ఏడుపు ముఖంతో స్టార్ట్ చేస్తే ఏడుస్తూనే ఉంటావు. ఎక్కడి నుంచి వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్? చాలా ఇంపార్టెంట్. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఈ రిమైండెడ్
when you start your day, say to yourself, I am a lion. నేను ఒక లయన్ అనుకుంటే ఆడ మేకలు వెయిట్ చేస్తూ ఉంటాయి. బట్ ఇఫ్ యు సే టు యువర్ సెల్ఫ్ ఐఎమ్ ఏ షీప్ అంటే నేను మేకని అని అనుకుంటే ఆడ లయన్ వెయిట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక డేని మనం ఏ విధంగా గడపాలి అనేది ఒక లయన్ లాగా గడపాలి, ఒక రాజాలాగా, కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ లాగా గడపాలా, లేకపోతే ఒక షీప్ లాగా బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బతకాలా అనే డెసిషన్ మనం తీసుకోవాలి. అంతేగాని ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు యువర్ రాశి, నక్షత్రం అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఈ అపోహను తీసేసి థింక్ పాజిటివ్ అండ్ దెన్ గో హెడ్. పాజిటివిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనలోనే ఉన్నది, అది దాన్ని తట్టి లేపాలి. బికాజ్ ఇట్ ఈస్ స్లీపింగ్. అందుకే అన్నారు కదా, ఇండియా ఇస్ అ స్లీపింగ్ జైంట్, వన్స్ ఇట్ వేక్స్ అప్ ద హోల్ వరల్డ్ విల్ ట్రెంబుల్. ఇంతవరకు లేవలేదు, లేవాలి. లేస్తే ద ఎంటైర్ వరల్డ్ విల్ ట్రెంబుల్. మనం ఏం చేస్తున్నాం, పొద్దున్న లేవగానే మనలో ఉండే స్ట్రెంగ్స్ ని అన్నిటిని ఒక లల్లబీ పాడతాం. పొద్దున్నే లాలి లాలి అని పాడి మళ్ళీ పండుకోబెడతాం. నో, యు గాట్ టు గెట్ అప్, టేక్ ఛార్జ్. ఇప్పుడు అవసరం మనకు. పొద్దున స్పీకర్ మాట్లాడుతుంటే విన్నాను ఎకనామిక్స్ గురించి. ఆయన చెప్తున్నప్పుడు ఎట్లా బాగుపడుతుందండి ఈ కంట్రీ మళ్ళీ అని అంటే, ప్రపంచం మొత్తం చూస్తోంది భారతదేశం వైపు. ఎందుకు? భారతదేశంలో యూత్, స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్నాయి. మనం ఏం చేయాలి, మనలో చిన్న మార్పు తీసుకురావాలి. లిటిల్ యాటిట్యూడినల్ చేంజ్. ఆ లిటిల్ యాటిట్యూడినల్ చేంజ్ ఎప్పుడైతే వస్తుందో యూ కెన్ చేంజ్ ద వరల్డ్ అరౌండ్ యూ. అది ఎక్కడో లేదు, మళ్ళీ అది దేవుడు ఆశీర్వదించాలి, అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి, జనం కుండలి, రాశి, నక్షత్రం, యమగండం ఇవన్నీ పక్కకు పెట్టి యూ థింక్ దట్ ఐ కెన్ డూ, యూ కెన్ డూ. ఆ పవర్ మనకి ఉంది. ఆ పవర్ ఒక హ్యూమన్ బీయింగ్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 lakh varieties of species. బల్లి, కుక్క, నక్క, చీమ, దోమ, చేప ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ తీసుకుంటే రిసర్చర్స్ ఆర్ సేయింగ్ దట్ 84 lakh varieties of species are. ఈ 84 లక్షల జీవరాశుల్లో మన అదృష్టం కొద్దీ 83,99,999 జీవరాశులకు బుర్ర లేదు. వాటి బుర్ర ఎంతవరకు లిమిట్ చేశారంటే కేవలం ఇంకొక జంతువుని చంపి తినడం, లేకపోతే తనని తాను ఇంకో జంతువు నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం వరకు మాత్రమే వాటికి బుర్రనివ్వడం జరిగింది. కానీ మనకి సూపర్ న్యాచురల్ బ్రెయిన్స్ ఇచ్చారు. దాంతో మన చుట్టూ ఉన్నవన్నీ మనం సృష్టించుకున్నాం. మీ చుట్టూ ఏది ఉన్నా కానీ, ఇంక్లూడింగ్ ద క్లోత్స్ ఆన్, ఈ వంటి మీద ఉన్న బట్టలతో సహా ప్రతిదీ కూడా ఇట్ వాస్ డిస్కవర్డ్ ఆర్ ఇన్వెంటెడ్ బై ఎ హ్యూమన్ బీయింగ్ ఓన్. ఒక కుక్క సృష్టించింది, ఒక నక్క సృష్టించింది, ఒక పిల్లి సృష్టించింది, ఒక చేప సృష్టించింది ఏమీ లేదు. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఈస్ గివెన్ విత్ దట్ సూపర్ న్యాచురల్ పవర్స్. అప్పటికీ మనకు ఒక ప్రాబ్లం. వీ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. మనకి ఎప్పుడు కూడా లేదు సార్, నేను అంత గ్రేట్ కాదు సార్, ఇట్లా చూపిస్తాడు. హీ ఈస్ గ్రేట్, షీ ఈస్ గ్రేట్, హీ ఈస్ ఇంటెలిజెంట్, షీ ఈస్ ఇంటెలిజెంట్. అరే బాబా, ఇవి ఇట్లా తిప్పుకొని చూపించుకోవచ్చు కదా, ఐఎమ్ గ్రేట్ అని చెప్పి. ఎందుకు కాదు? యు ఆర్ గ్రేట్. టు హ్యావ్ బోర్న్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక రోజు చెప్తుంటే విన్నా నేను. ఆయన ఏం చెప్పిండంటే, అన్ని జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ, రైట్? ఆ నెక్స్ట్ డే పేపర్లో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పారు. అంటే దీన్ని ఈ రెండింటిని నేను కొంచెం సింక్ చేస్తే నాకు అర్థమైంది అంటే ఈ మానవుడు జన్మ ఎన్నో జన్మ, 84 లాఖెత్త జన్మ అని అనుకో. ఎందుకు? అన్ని జన్మల తర్వాత వచ్చే శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. సూపర్ న్యాచురల్ పవర్స్ ఇచ్చింది. వీఆర్ గోయింగ్ ఆన్ టు ద మూన్. రేపు పొద్దున సన్ మీద కూడా పోయేటట్టున్నారు. ఇన్ని ఆస్పెక్ట్స్ లో వీఆర్ గివెన్. ఆర్ వి గ్రేట్? ఎస్, వీఆర్ గ్రేట్. టు హ్యావ్ బోర్న్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ హ్యాపెండ్ విత్ యూ, రైట్? ఇది తెలుసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనని మనం తెలుసుకొని మనని మనం బిలీవ్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు దెన్ ద ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్స్, రైట్? అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీఆర్ బోర్న్ ఇన్ ఇండియా. కర్మభూమి, ధర్మభూమి, ఎన్ని రకాల చాంతడంత డిగ్రీలు ఉన్నాయా? ఇలాంటి మంచి కంట్రీలో, గ్రేటెస్ట్ కంట్రీలో వీఆర్ బోర్న్. టు హ్యావ్ బోర్న్ యాస్ అన్ ఇండియన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్ విత్ యూ. మన ఇంటెలిజెన్స్, ఎవరో అంటారు జూస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అని చెప్పి, కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళ కంట్రీకే పనికొస్తుంది, మన ఇంటెలిజెన్స్ మొత్తం ప్రపంచానికి పనికొస్తుంది. సో హియర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వీఆర్ ఇంటెలిజెంట్, వీఆర్ రిచ్ యాజ్ ఫర్ as అవర్ హెరిటేజ్ ఇస్ కన్సర్న్డ్. అన్ని రకాలుగా ఇండియా ఇస్ ఆన్ టాప్, రైట్? అలాంటి టాప్ కంట్రీలో మనం పుట్టాం, రైట్? ఈ రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. థర్డ్,
మనం ఉన్నది తెలంగాణ, ఆంధ్ర, తెలుగు వాళ్ళం. గ్రేటెస్ట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెండ్ విత్ అస్. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒక హ్యూమన్ బీయింగ్ గా పుట్టడం అనేటువంటిది ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆన్ యూ. ఇవాళ ఈ ఉన్న ఆస్పెక్ట్స్ ని మనం ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, రైట్? ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఒక్కసారి స్టడీ చేసి ఇఫ్ యూ కెన్ గో హెడ్ అండ్ విత్ దట్ యూ కెన్ డూ వండర్స్ అన్నమాట. సో ఇక్కడ 5 ఆస్పెక్ట్స్ మనం తీసుకున్నాం. థాట్ ప్రాసెస్ ని కనుక మనం మెండ్ చేసుకోగలిగితే కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేయాలండి. యాటిట్యూడినల్ ఫైన్ ట్యూనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. యాటిట్యూడినల్ ఫైన్ ట్యూనింగ్ ఎప్పుడైతే చేస్తామో ఈ థాట్స్ అన్ని ఎప్పుడైతే పాజిటివ్ అవుతాయో మనం చేసే పనులన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. మనం చేసే పనులు పాజిటివ్ అయినప్పుడు మనకుండే అలవాట్లు పాజిటివ్ అవుతాయి. మనకుండే అలవాట్లు పాజిటివ్ అయినప్పుడు మనకుండే విలువలు పాజిటివ్ అవుతాయి. ఆ విలువల దగ్గర నుంచి క్యారెక్టర్ పాజిటివ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ నుంచి ఒక మంచి వ్యక్తిత్వం తయారవుతుంది అనమాట. సో హియర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే థాట్ ప్రాసెస్. ఎక్కడ దొరుకుతాయి ఈ థాట్స్? మంచి కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళాలి అంటే కాన్ఫిడెన్స్ ఏడుంది సార్? కాన్ఫిడెన్స్ అనేది బేగం బజార్ మార్కెట్లో, కోటి మార్కెట్లో, జేఎన్టీయూ రైతు బజార్లో దొరకదు. ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ యూ. దాన్ని తట్టి లేపాలి. దాన్ని నిద్రపుచ్చుతున్నాం మనం. ఇఫ్ యూ కెన్ వేక్ ఇట్ అప్, యూ కెన్ డూ వండర్స్ అండి. బికాస్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. శ్రేష్టమైన జన్మ. వీ హ్యావ్ డన్ వండర్స్. ఎవ్రీథింగ్ అరౌండ్ us is created by us only. దేవుడు కాదు క్రియేట్ చేసింది. గాడ్ క్రియేటెడ్ us and we created everything around. ఎవ్రీథింగ్. లుక్ ఎట్ ఎవ్రీథింగ్. మీ చుట్టూ ఉన్న వస్తువులన్నిటిని చూడండి. ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎవరు డిస్కవర్ చేశారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ హ్యూమన్ బీయింగ్. అలాంటి హ్యూమన్ బీయింగ్ మీరు అయినప్పుడు ఇంకా డౌట్ ఏంటి? కమ్ ఆన్, మార్చ్ ఫార్వర్డ్. యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ సెల్ఫ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురండి. ఈ విధమైన లిటిల్ చేంజ్ మీలో తీసుకొచ్చినప్పుడు ఆ పరివర్తన ఏదైతే ఉంటుందో ఆ పరివర్తన ఎప్పుడైతే మీరు తీసుకొస్తారో యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ సెల్ఫ్. డోంట్ సిట్ విత్ డౌట్. హాలిడేస్ జరుగుతున్న ఈ లాక్డౌన్ ని ఎంత గొప్పగా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ వాట్? టు చేంజ్ యువర్ సెల్ఫ్. బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనలో నిద్రాణమైన శక్తులు చాలా ఉన్నాయి. మంచి స్టోరీ, నా ఫేవరెట్ స్టోరీ. ఒక రాజుగారు మారువేషంలో రాజ్యంలోకి వెళ్ళినారు. ఆయన పరిపాలన ఎట్లుందో చూసుకోవాలని వెళ్ళాడు. ఆయన అందరిని వెళ్ళి అడుగుతున్నాడు, హౌ ఇస్ లైఫ్, హౌ ఇస్ లైఫ్, హౌ ఇస్ లైఫ్ అని అందరిని అడుగుతున్నాడు. అయితే ఒక బీదవాన్ దగ్గరికి వెళ్ళి అడిగినాడు హౌ ఇస్ లైఫ్ అని. చాలా నిరుపేద మనిషి, బిచ్చగాడు. వాన్ దగ్గరికి వెళ్ళి అడిగినాడు లైఫ్ ఎట్లుందో. వాడు ఇమీడియట్ సమాధానం చెప్పింది, డోంట్ యూ సీ మీ, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐఎమ్ బార్న్ లైక్ దిస్, మై ఫ్యామిలీ ఇస్ పూర్, మై వైఫ్ ఇస్ పూర్, మై చిల్డ్రన్ ఆర్ పూర్, వీఆర్ గోయింగ్ టు డై లైక్ దిస్ అస్ పూర్ పీపుల్ అని చెప్పాడు. రైట్? అప్పుడు రాజుగారు ఒక ఆఫర్ ఇచ్చిండు వాడిని. ఓకే, ఐ విల్ గివ్ యూ 1 ton ఆఫ్ గోల్డ్. 1 టన్ను బంగారం ఇచ్చేస్తాను, నువ్వు గొప్పను అయిపోతావు కదా, కానీ ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ కండిషన్ నువ్వు నెరవేరిస్తే నీకు టన్ను బంగారం ఇచ్చేస్తాను అన్నాడు. ఏంటా కండిషన్ అంటే, నీ చేతులు కాళ్ళు నరికేసి నాకు ఇచ్చేసేయాలి. యు గాట్ టు కట్ యువర్ లిమ్స్ అండ్ దెన్ గివ్ ఇట్ టు మీ. అది కండిషన్. ఇఫ్ యూ గివ్, ఐ విల్ గివ్ యూ 1 ton ఆఫ్ గోల్డ్, యూ విల్ బికమ్ రిచ్ అన్నాడు. అప్పుడు ఆ బిచ్చగాడు అని అంట, నథింగ్ డూయింగ్. ఈవెన్ ఇఫ్ యూ గివ్ మీ ద ఎంటైర్ గోల్డ్ ఇన్ దిస్ వరల్డ్, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇచ్చినా గానీ నేను మాత్రం నా కాళ్ళు చేతులు నరికేసి ఇవ్వను అన్నట్టు. అప్పుడు రాజుగారు, ఇఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ మోర్ ప్రెషియస్ దాన్ ది ఎంటైర్ గోల్డ్ ఇన్ దిస్ వరల్డ్, అంటే నీ కాళ్ళు చేతులు ప్రపంచంలో ఉన్న బంగారం అంతటి కంటే కూడా నీ కాళ్ళు చేతులు విలువైనమైనప్పుడు నువ్వు బీదను ఎట్లయినవు? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనలోనే ఉన్నాయి. నిద్రాణమైన శక్తులు మనలో పడుకుంటున్నాయి. అవి లేపండి. కమ్ ఆన్, వేక్ ఇట్ అప్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ. యూ గాట్ టు వేక్ అప్. రేపు పొద్దున ఎకనామిక్స్ గురించి చెప్తున్నప్పుడు, ఎస్, రేపు పొద్దున మనం ఒక 4 గంటలు ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున ఒక 6 నెలల పాటు, ఒక సంవత్సరం పాటు సండేలు ఉండవు, సాటర్డేలు ఉండవు. ఆ విధంగా పనిచేస్తేనే ఒక జపాన్ హిరోషిమా నాగసాకి నుంచి ఏ విధంగా రికవర్ అయిందో, ఎంత ఫాస్ట్ గా రికవర్ అయిందో, ఈ కోవిడ్ వలన మనం పడ్డ దీనిలో నుంచి మనం కూడా బయటకు వచ్చి వీ కెన్ ఆల్సో బిల్డ్ ఎ బెటర్ కంట్రీ ఫర్ అవర్ సెల్స్. ఇది ఎక్కడుందండి? ఇది మన చేతిలో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్తున్నాం, వేర్ ఆర్ యూ గోయింగ్, పర్పస్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ తీసుకొని ఎక్కడ చేంజ్ రావు. ఒక ఇంపార్టెంట్ బుక్ గురించి చెప్తాను మీకు. యూ కెన్ విన్ అనే బుక్, శివ్ ఖేరా గారు రాశారు. ఆ బుక్ మీద పైన ఒక పంచ్ లైన్ రాసి ఉంటుంది, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అని. అంటే మీరు కిక్ సినిమా చూస్తుండొచ్చు. ఆ కిక్ సినిమాలో హీరో ఏమంటాడు అంటే, అందరు చేసినట్టు చేయడు ఆయన.
ఏదో డిఫరెంట్గా చేస్తే ఆయనకు ఒక ఆనందం, ఆయనకు అట్లా చేస్తేనే కిక్ వస్తుంది అంటాడు. సో అదే విధంగా విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, విన్నర్స్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. చేయండి, అందరు చేసినట్టే మనం చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక రౌండ్ ఆబ్జెక్ట్ ఒక ఆయన ఇన్వెంట్ చేసి దాన్ని వీల్ అన్నాడు. సరే, బాగానే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇంకొక తెలివైన వాడు మేధావి వచ్చి అట్లాంటివి 2 వీల్స్ తీసుకొని మధ్యలో స్పోక్స్ పెట్టి, ఒక హ్యాండిల్ పెట్టి, ఒక పెడల్ పెట్టి, దాన్ని ఒక సీట్ పెట్టి దాన్ని ఒక బైసికల్ అన్నాడు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఒక ఇంజనీర్ వచ్చి దానికి ఒక ఇంజిన్ అటాచ్ చేసి దాన్ని ఒక బైక్ అన్నాడు. ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇంజనీర్ వచ్చి 4 టైర్లు తీసుకొని దాని మీద ఒక బాడీ బిల్డ్ చేసి దాన్ని కార్ అన్నాడు. ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇంజనీర్ వచ్చి దాన్ని సాగదీసి అది బస్ అన్నాడు, ట్రైన్ అన్నాడు, ఇంకొకటి. డూ వీ నీడ్ టు ఇన్వెంట్ ఎ వీల్? నో, వీల్ is already invented by someone, but మన క్రియేటివిటీని యూజ్ చేస్తూ we can do wonders with ourselves. ఆ క్రియేటివిటీ, you need not invent a wheel. Today without a wheel there is no life at all. మీ ల్యాప్టాప్ లో వీల్ ఉంది, వాచ్ లో వీల్ ఉంది, ఎవ్రీథింగ్ రన్స్ విత్ ఎ వీల్. బట్ we need not invent the wheel once again, but use our creativity. క్రియేటివిటీ ఉందా? ఎవ్రీవన్ ఈస్ బ్లెస్డ్. చాలా మందికి వచ్చిన ప్రాబ్లం అంటే నాకు లేదు అనుకుంటారు. డోంట్ ఎవర్ రిపీట్ దట్. నాకు లేదు ఆ నెగటివ్ ఆస్పెక్ట్ అనేది ఒక ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ విషయం చెప్తాం మీకు. మనకి హిందూ మైథాలజీలో 3 కోటి దేవతలు ఉంటారు అని చెప్తారు. వాళ్ళకి ఏం పని ఉండదు, ఊరికే కూర్చొని తదాస్తు 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 అనుకుంటారు. నువ్వు ఏదైనా 3 సార్లు నాకు లేదు అంటే తదాస్తు అవుతుంది. నాకు ప్రాబ్లం తదాస్తు. సో బీ వెరీ కేర్ఫుల్. బట్ ఇఫ్ ఐఎమ్ హ్యాపీ అనండి, తదాస్తు వస్తుంది. ఏదైనా కానీ తదాస్తు వస్తుంటుంది. కాబట్టి మంచి విషయాలు ఆలోచించాలి. నెవర్ గో విత్ డౌట్ ఎట్ ఆల్. ఈ డౌట్ అనే ఆస్పెక్ట్ ని మనం పూర్తిగా నిర్మూలించాలి. ఇఫ్ యు రిమూవ్ దట్ డౌట్ యూ కెన్ ప్రోగ్రెస్. సో హియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎందుకు చేయాలో తెలుసుకున్నాం, ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాం, ఏ విధంగా చేయాలో కూడా తెలుసుకున్నాం. సో ఈ 5 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్యారెక్టర్ విషయంలో, మన గుణగణాల విషయంలో, మన నీతి నిజాయితీ విషయంలో, మన అలవాట్ల విషయంలో, మనం రోజు చేసే దినచర్యలో చేసే పనుల విషయంలో, మన థాట్ ప్రాసెస్ విషయం, ఈ 5 ఆస్పెక్ట్స్ ని 5 ఆస్పెక్ట్స్ లో కొంచెం లిటిల్ ఫైన్ ట్యూనింగ్ కావాలి, లిటిల్ యాటిట్యూడ్ చేంజ్. ఎక్కడి నుంచి వస్తుంది యాటిట్యూడ్ నుంచి? ఎవరో మన ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసుకుంటాం. మన స్వామి బోధమానంద గారు చెప్తా ఉంటారు ఎప్పుడు, వి మెయింటైన్ 2 కచరా కుండీస్ అని చెప్తారు. ఒకటేమో మన మధ్యప్రదేశ్ అని చెప్తారు ఆయన. మధ్యప్రదేశ్ అంటే ఎందుకు మధ్యప్రదేశ్ ద బిగ్ కచరా కుండీ అంటే, సగటు మనిషి రోజుకి ఎంతైతే తినాలనో ఒక్క మన హైదరాబాద్ లోనే, మన తెలంగాణలో ఎంతైతే మనిషి తినాలో దానికి 300% ఎక్కువ తింటున్నారు. వెన్ యూఆర్ ఈటింగ్ 300% మోర్, మధ్యప్రదేశ్ ఒక కెపాసిటీ ఉంటుంది కదా, ఆ కెపాసిటీకి మించి అయితే ఏమవుతుంది? తిండి అరగకపోవడం, డిఫరెంట్ పార్ట్స్. అప్పుడు ఆయన ఏమంటారంటే, మధ్యప్రదేశ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ లో ప్రాబ్లం వస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రాబ్లం వస్తుంది, తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది, కేరళలో ప్రాబ్లం వస్తుంది, మొత్తం బాడీ అంతా ప్రాబ్లం వస్తుంది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాడు స్వచ్ఛ భారత్ ఏ విధంగా పాసిబుల్ అండి? ఎందుకు చెప్తున్నానంటే, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫర్ గుడ్ వీ గాట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. మనం చెయ్యగలిగిన కెపాసిటీ ఉందా లేదా అనే ఒక డౌట్ తోటి పీపుల్ కమ్ బ్యాక్. నెవర్ హ్యావ్ దట్ డౌట్. యూ మే ఫెయిల్. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అండి. ఒక అబ్రహాం లింకన్ స్టోరీ తీసుకోండి, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయన లైఫ్ నిండా. దాదాపుగా ఆయన ఫియాన్సీ చనిపోయింది, తర్వాత ఆయన మెంటలీ రిటార్డెడ్, కొన్ని రోజులు ఆయన బ్యాంక్రప్ట్ అయిపోయాడు, ఆయన బిజినెస్ దివాలా తీసేసి సుమారుగా 16 సార్లు 17 సార్లు ఆయన ఆ సెనేట్ కి ఎలక్షన్స్ లో ఓడిపోయి 18th time or 19th time he becomes the president of United States of America. 1830 నుంచి 1860 వరకు లైఫ్ అంతా కూడా ఆయనకి ప్రాబ్లమ్స్. బట్ he had that patience and then he has gone through, and 1860 he becomes the president of United States of America. చాలా విషయాలు ఉన్నాయి ఆయన లైఫ్ లో నుంచి తెలుసుకోవాలంటే. అక్కడ దాకా ఎందుకు సార్, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ చదవండి, కంపల్సరీగా ప్రతి వ్యక్తి చదవాల్సిన అవసరం ఉందండి. నేనైతే దాని ఒక బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా ఎప్పుడు నా వెంట పెట్టుకున్నాను. ఎవ్రీ సెంటెన్స్ ఇన్ దట్ ఈజ్ అ కొటేషన్. అని ఒక రామేశ్వరం, ఒక విలేజ్ లో నుంచి ఆ వ్యక్తి, ఒక పూర్ ఫ్యామిలీ, బోట్ ఫిషర్మ్యాన్ ఫ్యామిలీ, అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే ది బెస్ట్ మిసైల్ మ్యాన్, ఎంటైర్ వరల్డ్ సేస్ హి ఈజ్ ఎ మిసైల్ మ్యాన్.
ఆ స్టేజ్ దాకా ఆయన చేరుకోవడానికి ప్రతి స్టెప్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ రియలీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. చదవండి ఆ బుక్, ఇలాంటి బుక్స్ చదవండి. బికాస్ ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా రకాల చర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఎవ్రీ డే. Utilize this because you have all the 24 hours with you. Utilize that 24 hours to change. Book reading is a very good habit. You can win, and then Rings of Fire are two important books I suggest you. Chala simple language lo untundi. You can win kuda. You can read that. ఆయన చరిత్ర, ఆయన లీడర్షిప్ గురించి చేసిన ఇవి చాలా మైండ్ బాగ్లింగ్. ఈవెన్ ఆయన లైఫ్ లో, అబ్దుల్ కలాం గారి లైఫ్ లో చాలా సింపుల్ దీనిలో ఆయన వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ విత్ హిస్ లైఫ్ అనేది చూసినట్టయితే గ్రేట్ మ్యాన్ అండి రియల్లీ. ఆయన అలాగే ఆ జీవితం కూడా అలాగే ఆయన సాగిపోతూనే ఉంది. అలాగే ఆయన పోవడం కూడా అలాగే పోయినారు. ఒక BBC ఇంటర్వ్యూలో ఆయన అడిగారంట, అల్లా మియా మీకు ఇంకొక జన్మనిస్తే మీరు ఎలాంటి ప్రొఫెషన్ కోరుకుంటారు అంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అని చెప్పాడు. ఎక్కడ తడుముకోకుండా చెప్పినాడంట. అంటే జీవితాంతం దారపోసాడు ఆయన. అండ్ దెన్ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఐ వాంట్ టు గివ్ అవే ఆల్ దట్ నాలెడ్జ్ టు ద కంట్రీ మెన్ అని చెప్పడం జరిగింది. అంటే అంత ఉత్తమమైన ఆలోచనలు ఉన్న మనిషి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. స్వామి వివేకానంద నుంచి దాన్ని చాలా మంది గ్రేట్ పీపుల్ ఉన్నారు. అందరి జీవితాల్లోంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. విత్ ఆల్ ద కాన్ఫిడెన్స్. ఇవాళ మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, వెనక్కి తగ్గకూడదు. ఎస్, వీఆర్ ఇన్ ఎ బిగ్ క్రైసిస్ టుడే యాజ్ ఫర్ అస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, ద ఎంటైర్ వరల్డ్ ఈస్ కన్సర్న్. రేపు పొద్దున్న జాబ్స్ ఎట్లుంటాయి, ఎట్లుంటాయి, ఏమైనా కానీ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ గో హెడ్. వీ విల్ బి ది మోస్ట్ సక్సెస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది మీరు చూడబోతున్న నెక్స్ట్ 6 months 8 months లో మన కంట్రీ, బికాస్ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఆల్ దట్ ఇంటెలిజెన్స్ వీ హ్యావ్, బికాస్ వీఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్ ఇన్ దిస్ వరల్డ్. సో హియర్ మళ్ళీ చెప్తున్నాను, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, విన్నర్స్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. యూ ఆల్సో హ్యావ్ టు బి ఎ విన్నర్. విన్నర్ కావాలి అంటే థింగ్స్ డిఫరెంట్ గా చేద్దాం. సేమ్ ఓల్డ్ గతం గతః, నిన్నటి వరకు ఏం జరిగిందో మర్చిపోదాం. డోంట్ ఎవర్ గోయింగ్ టు దట్ పాస్ట్ లోకి వెళ్ళాం అనుకోండి, తవ్వుతూ ఉంటే చాలా బాధలు ఉంటాయి, చాలా రకరకాలు ఉంటాయి. అవన్నీ లెసన్స్ లో అంటారు. నౌ వాట్ టు డూ. నా లైఫ్ ని చేంజ్ చేసిన ఒక పర్టికులర్ కొటేషన్ ఉందండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. టుడే ఈజ్ ద ఫస్ట్ డే ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నా భావి జీవితానికి ఇవాళ మొదటి రోజు. అంతే కదా. ఇఫ్ యు గో ఇంటు ద పాస్ట్, యు విల్ బి కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పాస్ట్. గో హెడ్ అండ్ దెన్ సీ వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ నెక్స్ట్ ఏంటి. గతాన్ని పక్కకు పెట్టేసేయండి. ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఎ ట్రీ వాస్ 20 years బ్యాక్. ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ నౌ. 20 ఏళ్ల క్రితం ఒక విత్తనం వేస్తే వృక్షం వచ్చేది, వెయ్యలేదు, ఏం చేయాలి అని అనుకోవడం కంటే ఇప్పుడు నాటు, నెక్స్ట్ 20 years లో అప్పుడు అనుభవించవచ్చు దాన్ని. హియర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, దేనికి కూడా మనము యూ షుడ్ నాట్ రిగ్రెట్ అబౌట్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ యూ. నాకు మోసం జరిగింది, నన్ను మోసం చేశారు, ఇవన్నీ చెప్తుంటారు. నో, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ, యూ అండ్ ఓన్లీ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నో వన్ ఎల్స్. Rectify, go ahead. From today onwards, let me change, let me transform myself. This is self transformation. Ikkada nunchi na payanam. What is that I have to do to achieve that ultimate thing in my life? A dream of my life, that ultimate destination of my life ni ఏ విధంగా అచీవ్ చేయాలనేది ఇక్కడ నుంచి let me change my track and see that I rectify everything. What are all mistakes that I'm doing, and see that ఆ డేని 24 గంటలుగా కాకుండా 86,400 సెకండ్లుగా కాకుండా అవకాశాలుగా దాన్ని మనం రికగ్నైజ్ చేసుకుంటూ అక్కడి నుంచి వాట్ ఆర్ ది ఛానల్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ అస్ చూసుకుంటూ మనం పురోగతి సాగిద్దాం. డెఫినెట్లీ హర్డిల్స్ విల్ బి దేర్. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉండరు, ప్రాబ్లమ్స్ ఉండాలి. ప్రాబ్లమ్స్ మస్ట్ బి దేర్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే పిల్లలకి చెప్తా ఉంటాం మనం, సార్ ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది సార్, భయం వేస్తుంది. భయం వేస్తే ఏమవుతుంది, వణుకు వస్తుంది, చెమటలు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి. ఎందుకు ఏమో సార్, ఆ జాబ్ నాకు వస్తుందో రాదో, రాకపోతే ఏమవుతుంది అని అంటే బ్లాంక్. అరే రాకపోతే పోనీ రాదు, ఏమవుతుంది రాకపోతే ఇంకొక జాబ్ వెతుక్కోవచ్చు. 2 ఆస్పెక్ట్స్ నేను ఎప్పుడు చెప్తాను కమ్యూనికేషన్ స్కిల్స్ లో, ఇంటర్వ్యూ స్కిల్స్ లో, వాటిలో కాన్ఫిడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
ఎంత కాన్ఫిడెన్స్ నువ్వు వెళ్తావు అనేది ఇంటర్వ్యూ హాల్లోకి ఎంటర్ అవుతుంటే నీ కాన్ఫిడెన్స్ చూసి 50% మార్క్స్ వేసేస్తాడు ఆయన ముందు. తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్ని. అవును సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, 10 రోజుల ముందు కాల్ లెటర్ వచ్చింది సార్, 10 రోజుల్లో గూగుల్ లాంటి దగ్గర పోయినా అన్ని తెలుసుకున్నా. కంపెనీ ప్రొడక్ట్స్, కంపెనీ సర్వీసెస్, కంపెనీ టర్నోవర్, కంపెనీ బ్రాంచెస్, కంపెనీ ఎవ్రీథింగ్ తెలుసుకొని వెళ్ళినాను. కానీ ఇంటర్వ్యూ హాల్లోకి ఎంటర్ కాగానే గుండె దడ స్టార్ట్. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవలసిన హార్ట్ దడదడా 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 నిమిషానికి 372, 472 అంతకంటే ఎక్కువైతే సస్తారు, కొట్టుకుంటా పోతుంది. ఎందుకు? ఏమో ఫెయిల్ అయితేనేమో, ఏమో ఇంటర్వ్యూ జాబ్ రాదేమో. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను ఒక 2 టెక్నిక్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే గూగుల్లోకి పోయి ఐ వాంట్ ఏ జాబ్ అని కొట్టు, 3,56,00,000 వెబ్సైట్ ఓపెన్ అయితే I want a job, I'll give you a job. And what is your problem? Go confidently to that interview and then say, what if this fellow is not giving me a job? I have 3,56 lakh companies waiting for me. As simple as that. మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ చెప్తా. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు అటెండ్ అవుతున్నారు, ఎంత వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ శాలరీ? ఒక క్యాల్కులేషన్ చెప్పి 20,000 వేసుకుందాం, రైట్? ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయినారు, 20,000 శాలరీ ఇంటర్వ్యూ అటెండ్ అయినారు. యూ ఫెయిల్డ్ ద ఇంటర్వ్యూ. సెకండ్ యూ ఫెయిల్డ్, థర్డ్ యూ ఫెయిల్డ్, 10th యూ ఫెయిల్డ్, 20th యూ ఫెయిల్డ్, 30th యూ ఫెయిల్డ్, 40 యూ ఫెయిల్డ్, 50 యూ ఫెయిల్డ్. 51st 52nd ఇంటర్వ్యూ మీరు అటెండ్ అయినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా, మీకు కమ్సే కమ్ ₹1,00,000 శాలరీ వస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినావు కాబట్టి, రైట్? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంటర్వ్యూలో 20. నో $1 million క్వశ్చన్ ఏంటంటే నీకు ₹1,00,000 కావాలన్నా, 20,000 కావాలన్నా? డెఫినెట్లీ విల్ సే 1 lakh. 1 lakh కావాలంటే ఏం చేయాలి? ఫెయిల్ 50 times. దట్ ఈస్ ఇట్. దట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ దట్. దట్స్ ఇంపార్టెంట్. కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వై డిడ్ యూ ఫెయిల్ అని ఇంటికి పోయి ఒకసారి యూ గాట్ టు జాట్ డౌన్. వై డిడ్ ఐ ఫెయిల్? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దట్ ఫెయిల్యూర్? నెక్స్ట్ ఇంటర్వ్యూలో సేమ్ తప్పు చేయకుండా యూ గాట్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. ఒక్కొక్క మెట్టు మెల్లిగా ప్రోగ్రెసివ్ గా ముందుకు పైకి ఎదుగుతూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ స్మాల్ సింపుల్ చేంజెస్ యూ గాట్ టు మేక్ ఇన్ యువర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్నల్ చేంజ్ ఎప్పుడైతే జరుగుతుందో మొత్తం ప్రపంచం మారిపోతుంది. లిటిల్ యాటిట్యూడ్నల్ చేంజ్ దట్ ఈస్ విత్ ఇన్ యూ. అది ఎక్కడి నుంచో రాదు. మళ్ళా అది ఇందాక చెప్పినట్టు ఏడ మార్కెట్లో అమ్మరు దాన్ని. కాన్ఫిడెన్స్ ఏ మార్కెట్లో అమ్మరు, అది లోపట్నే ఉంది, దాన్ని తట్టి లేపాలి. ఇఫ్ యూ వెన్ ఇట్ గెట్స్ అప్ యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ సెల్ఫ్. ఎక్కడికి పోతున్నాం? ప్రయాణం ఎక్కడికి తెలియదు సార్. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి. ఇక్కడి నుంచి స్టెప్ చేంజ్ చేయండి. ఇవాళ నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ వాంట్ బి డిఫరెంట్ ఆల్ టుగెదర్. గతం నిన్నటి వరకు ఏం చేసినా పక్క పెట్టే. ఇవాళ నుంచి డ్రా ఏ న్యూ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ నేను చెప్పిన టాస్క్స్ లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ టాస్క్స్ లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఎక్కడ తప్పుపోతుంది, ఏవేమి పనులు నా పర్పస్ కి సంబంధించినవి, ఏ పనులు లేవు, అవన్నీ కూడా కట్ చేయండి. ఈ రోజు ఇది కట్ చేయాలా, ఈ వారంలో ఇన్ని కట్ చేయాలా, ఈ విధంగా ఒక కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు. బట్ బై దట్ టైమ్ యూ బికమ్ పర్ఫెక్ట్ యాజ్ ఫర్ as whatever you do. Everything that is related in your daily routine, they have to be connected to your future. మీ అల్టిమేట్ డెస్టినేషన్ ఏదైతే ఉందో దానికి నువ్వు దినచర్యలో చేసే ప్రతి పనికి కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో యు ఆర్ ప్రోగ్రెసింగ్, యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డెస్టినేషన్. యు విల్ డెఫినెట్లీ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్ అన్నమాట. లైఫ్ లో సక్సెస్ అనేది ఎవరు ఇయర్, పక్కన వాళ్ళ దగ్గర నుంచి బారో చేసుకునేది కాదు. ఇది దేవుని ఆశీర్వాదంతో వస్తుంది అనేది కాదు. జనం కుండలి ప్రకారం, నక్షత్రం ప్రకారం, రాశి ప్రకారం ఇవన్నీ కావు. It is your effort alone. Once you start putting that effort, success will be నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. You go ahead and then do it. This is what is my thing. So thanks a lot everyone. Gampa garu, done. We can take questions, sir. Yeah. Friends, if you are ready with questions, please, first we will take some video questions. Just raise hand. Meeku cheyalepandandi, I will connect you. Shanti garu, your phone is unmuted.
యూ కెన్ స్పీక్ ఆన్. శాంతి గారు మాట్లాడండి. శాంతి గారు మాట్లాడండి. హలో సార్, ఐ యామ్ ఆడిబుల్? yes 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 you are audible. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. చెప్పండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సార్. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక పర్సన్ ఎలా ఉండాలి, చేంజెస్ అనేది చెప్పడం చాలా బాగా చెప్పారు. రైట్ అమ్మా. సో నాకు పర్సనల్ గా ఒక చిన్న డౌట్ అనేది నేను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాము. డిఫరెంట్ వేలో మనం చేంజ్ అవుతూ ఉంటాము. అంటే నేను ఒక దాని విషయంలో చేంజ్ అవ్వడానికి కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాను. సో దానికి మీ ఒక సజెషన్స్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఫ్రెండ్, చాలా కాలం నుంచి మనకి ఒక ఫ్రెండ్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మనకి ఎంతో హెల్ప్ అవడం జరుగుతుంది. సో మిస్అండర్స్టాండింగ్స్ ఒక పర్సన్ కి అలా వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉండడానికి, లేకపోతే నాలో చేంజెస్ అనేది ఎలా తీసుకొని వచ్చుకోవాలి అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక? వాట్ ఎవర్ యూ ఫీల్ రైట్ ఈజ్ రైట్ అండి. చాలాసార్లు ఏమవుతుందంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది చేస్తుంటారు. మీరు when you are thinking your thinking is right, you feel that this is right, you go ahead and then do it. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు అనే విషయాన్ని పక్కకు పెట్టండి. ఫ్రెండ్ ఉన్నారు, yes you got to give that respect to friend, because a friend indeed is a friend indeed. కంపల్సరీగా ఇవ్వాలి. at the same time most important here, friend relationship మెయింటైన్ చేస్తున్నప్పుడు you got counseling is the most important aspect. you got to counsel and then across the table చేసుకోవాలి. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే అభిప్రాయ భేదాలు, మన థింకింగ్ ఎదుటివాడి థింకింగ్, మన యాటిట్యూడ్ ఎదుటివాడి యాటిట్యూడ్ లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ పర్సన్ ఇస్ యూనిక్ ప్రోడక్ట్ ఆఫ్ గాడ్. ఎవరి ఫిజికల్ అపియరెన్స్ ఒకటే డిఫరెంట్ కాదండి. యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్, టెంపర్ టాంట్రమ్స్ ఆర్ డిఫరెంట్, థింకింగ్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. కాబట్టి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఆ మ్యాచ్ అనేది కావాలి మధ్యలో. You have to break a balance behind that. There is something called as empathy. Empathetic గా మనం ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో things will solve అండి. ఈ విధంగా ఆలోచన చేయండి, definitely your problem will be solved. So nice, శాంతి గారు. గిరి సార్, గిరి గారు. సార్ yes గిరి, yeah please. నమస్కారం సార్. మీ స్పీచ్ ఆత్మదేవ భవ అనే మీనింగ్ అర్థమైంది సార్. ఆత్మదీప భవ. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ చాలా బాగుంది సార్. నేను స్వామి వివేకానంద బుక్స్ అవుతుందా సార్? మీకు ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్, ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్. ఇప్పుడు మేక్ ఏ డిఫరెన్స్ మ్యాడ్ అన్నారు సార్. డిఫరెంట్ గా చేసినప్పుడు చాలా మంది చాలా డిఫరెంట్ గా చూస్తారు కదా సార్. అది మనం టెక్నిక్ అంటే కొంచెం ఇప్పుడు when you are making a difference, you are making a difference. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, నచ్చకపోవచ్చు. బట్ వాట్ యు ఫీల్ ఇస్ రైట్, యు గో హెడ్ అండ్ దెన్ డూ ఇట్ అండ్ దెన్ డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. ఒక్కటి మీరు స్వామి వివేకానంద బుక్స్ చదువుతున్నారని చెప్తున్నారు, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ విధమైన డిఫరెన్స్ ఇఫ్ యూ కెన్ మేక్ టు ద వరల్డ్, డెఫినెట్లీ యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్. ఓకే. టుడే విషయం చెప్తూ ఏప్రిల్ 25th ఉంది సార్, చదవచ్చు ఒకసారి మీ పర్మిషన్ తో? టైం గంప గారు ఇప్పుడు ప్రశ్న అడగడానికి బాస్, ఒక రోజు మీరు గిరి గారు మీరే ఒక ట్రైనర్ గా రండి, మీరు అప్పుడు మీరు షేర్ చేసుకోండి. మీరే స్పీకర్ గా రండి, ఐ విల్ గివ్ యు ఆపర్చునిటీ. మంచిగా నీట్ గా షేవింగ్ చేసుకోండి, నీట్ గా ఫస్ట్ క్లాస్ రండి, ఐ విల్ గివ్ యు ఆపర్చునిటీ. ఓకే బాస్, ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి. ఓకే రైట్, థ్యాంక్ యూ గిరి. ఇఫ్ ఎనీబడి వాంటెడ్ టు స్పీక్ ప్లీజ్ స్పీక్, అదర్వైజ్ నేను ఫేస్బుక్ క్వశ్చన్ తీసుకుంటాను. మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, లేకుంటే ఫేస్బుక్ లో క్వశ్చన్ తీసుకుంటాను. సార్ ఇప్పుడు ఇక్కడ మూర్తి గారు, రామకృష్ణ మఠంలో మీరు అన్నారు కదా, అక్కడ ఏముంటాయి, మాలాంటి వాళ్ళకి మన క్లాసెస్ ఉంటాయా, మేము ఎలా రావచ్చు, అక్కడ మన ఫీజు ఉంటుందా, మేము అక్కడ ఉండడానికి వసతి ఉంటుందా? నాకు తెలుసు, కానీ మీతో చెప్పిద్దాం. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి రామకృష్ణ మఠంలో, చాలా రకాల ప్రోగ్రామ్. దాదాపు నోటీస్ బోర్డ్ లో చూస్తే 30 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. యోగా, మెడిటేషన్ దగ్గర నుంచి తీసుకొని కాన్ఫిడెన్స్ బిల్డింగ్, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, అట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా నామినల్ ఫీ ఉంటుందండి. సుమారుగా 180 రూపాయలు, 150 రూపాయలు వారం రోజులు ఎవ్రీ డే 1 hour క్లాస్ కి. తర్వాత చివరిలో మీకు 150 రూపాయల వాటితో బుక్ ఇచ్చి పంపిస్తారు. బికాస్ ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. యూ కెన్ జాయిన్, లాట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. ఒక్కసారి విజిట్ చేయండి. ఈ లాక్డౌన్ పీరియడ్ అయిన తర్వాత ఒకసారి విజిట్ చేస్తే
అక్కడ మీకు టోటల్ డీటెయిల్స్ ఒక బ్రోషర్ కూడా ఉంది. ఆర్ ఎల్స్ మీకు గంప గారి ద్వారా వీ కెన్ ఆల్సో సెండ్ ఇట్ టు ది సార్ ఇంకోటి మీరేమైనా ఆన్లైన్ ఆన్లైన్ కోర్సులు చేస్తున్నారా అని అడిగారు సార్. ఇప్పుడు దాకా అయితే ఆన్లైన్ కోర్సెస్ ఇప్పుడైతే ఏం లేవండి. బట్ స్వామీజీ ఐ థింక్ ఈస్ ప్లానింగ్ సంథింగ్. మిమ్మల్ని అడుగుతున్నారు సార్, మిమ్మల్ని అడుగుతున్నారు మీరేమైనా చేస్తున్నారా? నేనేదో స్టోరీస్ ఆన్లైన్ చేస్తున్నాను కదా, ఇప్పటికి ఒక 31 స్టోరీస్ అయ్యాయి, డిఫరెంట్ స్టోరీస్. ఐ కంటిన్యూ దట్. చెప్పండి సార్, మీరు మీ యొక్క ఫేస్బుక్ ఐడి చెప్పండి, సో దట్ అందరూ ఫాలో అవుతారు. ఫేస్బుక్ ఐడి సూర్యమూర్తి అండి, SURIMURTHY. అదే సేమ్ సూర్యమూర్తి 65@gmail.com మెయిల్ ఐడి. ఓకే. సో వింటున్న మిత్రులందరూ కూడా ఒక మనవి, రేపు ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు మాస్టర్ మైండ్ అధినేత మోహన్ గారు, మట్టపల్లి మోహన్ గారు అసలు సిఏ అంటే ఏంది, ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది, భారతదేశం ఎలా ఉండబోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంటుందా ఉండదా, ఒక చక్కని విషయంతో రేపు మార్నింగ్ వస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం 1:30కి ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఉదయ్ కుమార్ గారు యూ విల్ బి స్పీకింగ్ ఆన్ ద టైమ్ మేనేజ్మెంట్, ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది టైం, దాని గురించి మాట్లాడుతున్నారు. మరి రేపు 4 o'clock మరి సరితా మేడం, SP సరితా గారు, గుంటూరు, తెలుసు కదా మీకు, ఏమన్నా వచ్చారు కదా, వారు రేపు అడల్సెన్స్ అంటే టీనేజ్ టెంప్టేషన్స్ మీద, టీనేజ్ పిల్లలను, టీనేజ్ వాళ్ళకు ఇలా మనము ఏం చేయొచ్చు దాని మీద రేపు 4 to 6 2 hours సరితా మేడం మనం మాట్లాడబోతున్నారు. దాని తర్వాత చెల్లా రామ్ SS ఫనీ గారు మీకు నైట్ 7 o'clock మాట్లాడతారు. ఈ కరోనా తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది, యూత్ క్యారియర్ అప్రోచ్ ఎలా అవుతుంది, రేపు 4 క్లాసులు మేము ముందుకు వస్తాము. మరి మండే మార్నింగ్ మరి ఇంకొక పండుగ 11 o'clock డాక్టర్ పట్టాభిరామ్ గారు మాట్లాడుతున్నారు. మంచి టాపిక్ అండి. సింపుల్ ఏంటంటే మనం చాలా మంది మెంటల్ అంటా ఉంటాం కదా, మెంటల్ అంటే ఏంది అని దాని గురించి మాట్లాడుతున్నారు, అండ్ మెంటాలిటీ గురించి మాట్లాడుతారు, మెంటల్ వర్సెస్ మెంటాలిటీ, ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి. దయచేసి అందరు కూడా అండి, అందరు కూడా సూర్యమూర్తి గారికి మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందిగా నేనందరు మీ యొక్క అందరు కూడా వెరీ గుడ్ సార్. మా వాళ్ళందరూ కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. మీరు కూడా తొందర రండి, గంగా గారు రండి, మీరు కూడా మీ క్లాస్ కావాలి తొందరలో, ప్రదీప్ గారు మీ క్లాస్ కావాలి, క్లాస్ పెడదాము. ఈ వ్యక్తిత్వ వికాసం యోగి అన్న, ఇది కూడా క్లాస్ కావాలి తొందరలో, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. రేపు మార్నింగ్ 11 o'clock కలుద్దాం. ఇంతవరకు సెలవు. 11 o'clock టుమారో మార్నింగ్, స్టే ట్యూన్డ్. టుమారో మార్నింగ్ 11 o'clock. సూర్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఉంటాను సార్, థ్యాంక్ యూ.